ఫిరోజ్ భాయ్ నమస్కారం, గుడ్ ఈవినింగ్. హాయ్ అన్న. అన్న వాట్ ఎట్ పంచువాలిటీ అన్న. నేను 2 times నేను మిమ్మల్ని మిస్ అయినాను ఓన్లీ బికాస్ ఆఫ్ ఇంపంచువాలిటీ. బట్ నాకు ఇచ్చిన కమిట్మెంట్ కోసం మీరు కార్ పక్కన పెట్టి ఫస్ట్ టైమా లేకపోతే చాలా టైం ఆటోలో రావడం? నేను ఒక సింపుల్ మ్యాన్, రైట్? టైం మీద రావాలి, ట్రాఫిక్ జామ్ అయింది, బండి ఇడ్చిన, ఆటోలో కూర్చున్నా, మీ దగ్గర వచ్చేసిన. ఆటోలో వస్తుంటే సిగ్నల్ కార్డ్ ఎవరైనా గుర్తుపడితే మిమ్మల్ని? ఏం కాదు, ఫిరోజ్ ఖాన్ ఒక బ్రాండ్. ఎవరికి బ్రాండ్ లేదు వాళ్ళకు కార్లు కావాలి, బెంజ్లు కావాలి, రోల్స్ రాయ్స్ కావాలి, బెంట్లీ కావాలి, ఆడీలు కావాలి. ఫిరోజ్ ఖాన్ ఒక బ్రాండ్, చిన్న బ్రాండ్. ఆ ఆటోలో కూర్చున్న అదే రోల్స్ రాయ్ అయిపోతుంది. బట్ అంటే ఆటోలో వస్తుంటే అందరు చూసి మీ మీద ఎగవాడి ఇంకా టైం డీల్ అవుతుందేమో అని. ఎట్లా ఉంటుంది అంటే కనిపిస్తేనే దేవుడు ఆశీర్వాదం, ఆ ప్రజల ఆశీర్వాదం, మీ అందరి ఆశీర్వాదం, అమ్మ నాన్న ఆశీర్వాదం, రైట్? ఆ ప్రేమ అభిమానం ఉన్నది. ఎక్కడ చూస్తే అక్కడ సలాం అలైకుం, లేకుంటే నమస్తే, హలో ఫిరోజ్ అన్న, హాయ్ ఫిరోజ్ అన్న, నమస్తే. సో ఇది సంపాదించుకున్నాం. దట్స్ ఎ గాడ్ డివైన్ గిఫ్టెడ్ టు యూ అన్న. అయితే అన్న లెట్స్ గో టు ద కాన్సెప్ట్. నా ఇది మన ఎన్నో ఇంటర్వ్యూ అన్న, నాకు గుర్తయితే లేదు. మీకేమన్నా? ఇట్ ఇస్ 4th. We already crossed 4th. Okay, so 5th. I think number is not important. Subject is important. Content is important. So commitment is important. Yes, I think it's already we crossed the 5th. అంటే ఎందుకు అడిగినాను అంటే ఇక మన సిరీస్ వెబ్ సిరీస్ లాగా కంటిన్యూ అవుతూ ఉండాలి కాబట్టి ఒకసారి గుర్తు చేసుకుందామని. అయితే ఏం లేదన్నా, నన్ను మిమ్మల్ని చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది అన్న. ఎందుకంటే మిమ్మల్ని చూసినా మీ పార్టీని చూసినా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు ఫిరోజ్ భాయ్ అంటే మొన్నటి వరకు మీరు ఎంఐఎం మజ్లిస్ పార్టీని మీరు ఒక శత్రువులాగా మీరు ఫైట్ చేసినారు. ఇన్ఫ్యాక్ట్ మీరు అతి తక్కువ ఓట్లతోటి సిటీలోనే ఒక 1500 ఓట్స్తో ఓడిపోయిన ఒక ఏకైక వ్యక్తి ఎవరు అంటే ఫిరోజ్ భాయ్. ఆ పార్టీ శత్రువుగా భావించిన కాంగ్రెస్ పార్టీ, ఫిరోజ్ భాయ్, ప్రతి ఒక్కరు ఇప్పుడు అదే పార్టీతోటి మీరు మిత్రపక్షంగా కొనసాగడం అంటే ఏ విధంగా చూడొచ్చు అన్న? ఇప్పుడు క్లోజ్ అసోసియేట్ మొన్నటి వరకు టీఆర్ఎస్తో ఉండే వాళ్ళు ఓడిపోయినారు కాబట్టి కట్ చేసి మళ్ళా కాంగ్రెస్ పార్టీ తోటి పొత్తు వెళ్తున్నారు. ఆ పార్టీ కన్నా ఎక్కువ మీ పార్టీ ఎక్కువ పొత్తు కోసం ఆరాటపడుతుందంటే? యాక్చువల్లీ ఇనిషియల్లీ ఎట్లా స్టార్ట్ అయింది అంటే బీఆర్ఎస్కి ఫినిష్ చేద్దాం ఈ లోక్సభ ఎలక్షన్లో టోటల్ అని మా ముఖ్యమంత్రి, మా సీనియర్స్ అభిప్రాయంతో ఎంఐఎంతో ఒక దోస్తీ పెట్టుకున్నాం. అది ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. ఇంకా ఎంత టైం కంటిన్యూ అవుతుంది అది దేవుడు కూడా చెప్పలేడు. ఎందుకంటే వీళ్ళు ఒక పార్టీలో ఉండలేరు, ప్రతి ఒక్క పార్టీలో ఉంటారు వీళ్ళు. సో వీళ్ళు ఎప్పుడు అంటూనే ఉంటారు, మేము ట్రూ ఫ్రెండ్, మేము ట్రూ ఫ్రెండ్. వీళ్ళు ఎప్పుడు ఎవరిది ఫ్రెండ్షిప్ చేయలేరు. సో వీళ్ళకు బ్లడ్లో ధోకా ఉన్నది. సో 100% కొంతకాలమే వీళ్ళు ఉంటారు మాతో. దాని తర్వాత ఏదో కయ్యం అవుతుంది, వీళ్ళు వెళ్ళిపోతారు. అదేందన్నా, మన సాక్షాత్తు అక్బరుద్దీన్ గారు రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి ఈజ్ మై ఫ్రెండ్, మై క్లాస్మేట్ అని చెప్తున్నాక ఇంకెందుకు అవుతుంది చెప్పండి? సాక్షాత్తు దోస్తే ముఖ్యమంత్రి అయినాక. అని నేను అక్బరుద్దీన్కి చూటిగా అడుగుతున్నా, ఎక్కడ పోయి రేవంత్ రెడ్డిని మీ ఫ్రెండ్ నీ కాలేజీలో చదివినాడా, నీ స్కూల్లో చదివినాడా, లేకుంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నాడు? ఎక్కడున్నాడు? ఎక్కడైనా ఏదైనా వాళ్ళ పెళ్లిలో కనిపించినాడు? రేవంత్ రెడ్డి ఇంట్లో పెళ్లి ఉంటే కనిపించినాడు? అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఇంట్లో పెళ్లి ఉంటే కనిపించినాడు? ఏదో ఫెస్టివల్లో కనిపించినాడు? రంజాన్, ఈద్లో, బక్రీద్లో, లేకుంటే దీపావళిలో, దసరాలో ఎక్కడైనా కనిపించినాడు? ఎక్కడ కనిపించలేదు కదా. ఉట్టి పిక్ అండ్ మూవ్ అక్బరుద్దీన్ అడ్డా, ఆ పిక్ అండ్ మూవ్లో అందరూ వస్తారు. సో తెలిసిన వ్యక్తికి ఫ్రెండ్ అంటున్నాడు. ఇప్పుడు అక్బరుద్దీన్ పుట్టినాడు హిమాయత్ నగర్లో, నేను పుట్టిన హిమాయత్ నగర్లో. 35 years అసదుద్దీన్, అక్బరుద్దీన్ మేం కలిసేది, నమస్తే సలాం చేసేది. సో అసదుద్దీన్ నా ఫ్రెండ్ కాదు కదా, అక్బరుద్దీన్ నా ఫ్రెండ్ కాదు కదా, అక్బరుద్దీన్ కి నేను ఫ్రెండ్ కాదు కదా, అసదుద్దీన్ కి నేను ఫ్రెండ్ కాదు కదా. అట్లా రేవంత్ రెడ్డికి ఫ్రెండ్ అంటే వీడు పక్కా హైదరాబాదీ. మనం ఉంటది కదా మన దగ్గర, ఎవరైనా కోటీశ్వరుడు వస్తేనే అరే మా ఫ్రెండ్ అన్నా, రోహిత్ నా ఫ్రెండ్ షో ఫేక్. ఎవరైనా మళ్ళీ పవర్ఫుల్ వస్తే అరే రోహిత్ నా కజన్, నా రిలేటివ్, నా దోస్తు, చిన్నప్పటి నుంచి పెరిగినాం, ఇక్కడే పెరిగినాం. అంతే 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 అంతే. సో పక్కా హైదరాబాదీ, రైట్? చిల్లర్ ఫెలోస్. హైదరాబాద్ వాళ్ళకి ఉంటుందన్న, మినిమం ఉంటుందన్న. జరవాడు కొంచెం సౌండ్ అయితే ఎవరైనా ఉంటే కలుపుకొని పోతాం కదా మనం. సో ఆ చిల్లర్ మెంటాలిటీ ఫెలోవాడు.
సో బేసిక్లీ దే ఆర్ నాట్ క్లాస్మేట్స్ ఆర్ ఎనీథింగ్ స్కూల్ మేట్స్. దానికోసం అడిగినా కదా, ఎక్కడైనా ఒక ప్రూఫ్ చూపిను, చూపిస్తే వాడు ఏం చెప్తే చేస్తా, ఏం చెప్తే చేస్తా. రైట్. మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు రెస్పాండ్ కాలేదు సాక్షాత్? అరే ఆయన కస్టోడియన్, ఆయన ముఖ్యమంత్రి స్థాయి, ఆయన మొత్తం తెలంగాణకి అందరికంటే పెద్ద మనిషి. ఆయన ఎవరో చెప్తున్నాడు వీడు అంటే నవ్వి గమ్మును కుక్కోవాలి. అదే పెద్దరికం కదా. ఏదో నీ ఫ్రెండ్ కాదురా అది ఇది రేవంత్ రెడ్డి లేచి అడగాలి. కానీ రేవంత్ రెడ్డి స్మైల్లోనే కనిపించినది. అరే రే 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 ఈ అక్బరుద్దీన్ కి ఉట్టి డ్రామా చేయమంటే ఏం డ్రామా చేస్తారా భయ్. ఈ ఎంఐఎం పార్టీ చాలా ఫేమస్ ఉన్నది. ఏం ఫేమస్ ఉన్నది? రైట్. ఒక పిక్చర్ లో ఐటమ్ గర్ల్ ఉంటది కదా, ఆ ఐటమ్ గర్ల్ అక్బరుద్దీన్ వేసి ఆ ముజరా చేస్తారు చూడు, ఆ ముజరా పార్టీ వీళ్ళు చూసుకోను. ముజరా పార్టీ మొత్తం ఆ వచ్చి హవాలీ సింగ్ చేస్తారు చూడు, మొత్తం శర్వాణి వేరవాణి వేసుకొని మొత్తం ఆ టీం కి చూడు, అక్బరుద్దీన్ నుంచి ఆ 7 MLAs ఆ టీం లాగా హవాలీ టీం లాగా కనిపిస్తారు. ఐటమ్ గర్ల్ అక్బరుద్దీన్, ముజరా టీం. మీ ఎమ్మెల్యేకి ఏమంటారన్న మరి? మా ఎమ్మెల్యే అసదుద్దీన్ అక్బరుద్దీన్ ఒక తోకారా బచ్చా. అంతే అంటారా? అంతే. బాధ అనిపిస్తలేదన్న? 2000 ఓట్స్ తోటి ఓడిపోయినారు. ఇప్పుడు ఆ వ్యక్తి అసెంబ్లీలో కూర్చున్నారు, మీరేమో బయట ఉండి అసెంబ్లీ వాచ్ చేస్తున్నారు. అట్లా ఎంత ఫైట్ చేయాలి చేసినాం, ఎంత దగ్గర దాకా రావాలి వచ్చినాం. దాని తర్వాత ప్రజల ఇష్టం, దేవుడు ఇష్టం. నేను ఎప్పుడు పాజిటివ్ మనిషి. 5 times ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ పని మొదలు పెట్టిన నెక్స్ట్ డే నుంచి. ఎగ్జాక్ట్లీ. రైట్. 100 వినండి, 100% మనం గెలుస్తాం. మనం వచ్చినాం ఎందుకు రాజకీయంలో? మార్పు, విప్లవం. లేటెస్ట్గా మందకృష్ణ 31 years ఫైట్ మొన్న సక్సెస్ఫుల్ అయింది. అట్లనే ఒక విప్లవంకి ఒక పూర్తి జీవితం అంకితం చేస్తేనే అవుతుంది. నేను ఒక మార్పు కోసం వచ్చిన, ఒక ఐడియాలజీ మీద ఫైట్ చేయడానికి వచ్చిన, సిస్టమ్కి చేంజ్ చేయడానికి వచ్చిన. నేను కష్టపడింది ఫ్యూచర్ జనరేషన్ పడవద్దు ఆ ఆలోచనతో వచ్చినా కాబట్టి ఏం ఫరక్ కాదు నాకు. ఏజ్ అయిపోతే వినండి, లెట్ మీ కంప్లీట్. సో నాకు సంతోషం ఏమంటే ఈ పార్టీ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇప్పుడు 2000తో గెలిచినారు కాబట్టి, నేను 2000తో ఓడిపోయినారు కాబట్టి వీళ్ళు కూడా దొర మైండ్ సెట్, మేమే రాజా మేమే డిక్టేటర్ అని కూర్చుంటారు. కానీ ఇప్పుడు ఎట్లా అయింది అంటే నాంపల్లిలో ఏదైనా చిన్న వర్క్ అంటే ఎమ్మెల్యే ఉరుకుంటా వచ్చేస్తున్నాడు, కార్పొరేటర్ ఉరుకుంటా వచ్చేస్తున్నాడు, అసదుద్దీన్ ఉరుకుంటా వచ్చేస్తున్నారు. ఎక్కడైనా పెళ్లి అంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వచ్చే ముందు వచ్చేస్తున్నారా? ఎక్కడైనా సాగు అయితే 2 గంటల దాకా అక్కడనే కూర్చుంటున్నారు. ఆ భయం వచ్చింది. 50% గెలిచినాం, 50% గెలుస్తాం. ఇదంతా ఇంపాక్ట్ ఆఫ్ ఫిరోజ్ భాయ్. 100% పబ్లిక్ చెప్తుంది నాకు. సరే, మీరు ఓపిక ఉంది అంటున్నారు విప్లవం కోసం, ఇంకా 31 years ఫైట్ అన్నారు. మరి అప్పటి వరకు మీది ఏజ్ అయిపోతే, బికాస్ ఫిరోజ్ భాయ్ ఎప్పుడు అంటే ఏజ్ ఫ్యాక్టర్ ఇస్ ఇంపార్టెంట్. మీరు ముస్లోడ్ అయిపోతే మరి అదే సచ్చేదాకా సేమ్ స్పిరిట్ ఉంటుంది. ఇప్పుడే చెప్పిన 3rd interview 2nd interview 80 years ని తీసుకొచ్చి కాపురం చేయమంటే చేస్తాడన్న. అదే నాలాంటి 20-25 years కాపురం చేయాలంటే గట్టి చేస్తాడు. అర్థమైందా? మీరు చెప్పే డైలాగ్ మీకు రివర్స్ కొడుతున్నా. నువ్వు ఒక పఠాన్ అరబ్ గురించి నీకు తెలియదు అన్నా. వాడు 80 years కూడా పెళ్లి చేసుకుంటాడు, పిల్లలు కనుక్కుంటాడు. సో ఆ పఠాన్ ఫిరోజ్ ఖాన్ అంతే. 80 years 80 కానీ 100 కానీ నువ్వు చూడరా భయ్. మొత్తం పఠాన్ అరబ్ గురించి చదువును. 80 yearsకి వాడు 16 years అమ్మాయికి పెళ్లి చేసుకుంటాడు. వాడికి పిల్లలు కూడా అవుతాయి. ఆ జీన్స్లో ఉన్నది తమ్ముడు. ఆ జీన్స్లో కూడా విప్లవం, లోపల నుంచి విప్లవం, అన్ని జగల నుంచి విప్లవం. ఏజ్ ఒక నంబర్ ఫిరోజ్ ఖాన్కి. ఒక మక్సద్ కోసం పుట్టిన, ఆ మక్సద్ కంప్లీట్ అయిపోదాకా సావను. ఎందుకంటే దేవుడు చూపించినాడు. 5 bullets తగిలింది బతికినా, స్టాబింగ్లు అయినాయి బతికినా, ఇంట్లో అటాక్ అయింది బతికినా, అన్ని జగ బతికినా. చిన్నది కూడా డిఫరెన్స్ కాలేదు బాడీలో. 1% చార్మ్ తగ్గలేదు, 1% కమిట్మెంట్ తగ్గలేదు, 1% జోష్ తగ్గలేదు, 1% నమ్మకం మీ అందరి మీద నుంచి తగ్గలేదు. సో దేవుడు ఎందుకు నాకు జన్మం ఇచ్చినాడు, దానికోసమే నేను పని చేస్తున్నా. మొత్తం ఆ దేవుడు నా ఎగ్జామినేషన్లు తీసుకుంటున్నాడు. నో ప్రాబ్లం. ఎన్ని ఎగ్జామినేషన్లు తీసుకొని నో ప్రాబ్లం. ఒకరోజు సాధించి అప్పుడు సస్తా ఫిరోజ్ అనే నేను అని. ఎగ్జాక్ట్లీ అన్న. బట్ ఇది లేటెస్ట్గా 3000 crores ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టినారో అది కేవలం
మజ్లిస్ పార్టీ వల్ల జరిగింది, ముస్లిమ్స్ వల్ల జరిగింది, మా పార్టీ వల్ల జరిగిందని చెప్పేసి సాక్షాత్తు అక్బరుద్దీన్ ఓవైసీ గారు అసెంబ్లీలో చెప్పినారు. ఈజ్ ఇట్ రియలీ ఫ్యాక్ట్ అన్నా? నిజంగా చెప్తే హర్షిస్తామన్నా? ఎవరు పవర్లో ఉంటారు వాళ్ళ పోయి కాళ్ళ దగ్గర ఉంటారు. వీళ్ళు రాజశేఖర రెడ్డి ఉన్నారు, అక్కడ ఉన్నారు, సోనియమ్మ దగ్గర ఉన్నారు, రాహుల్ గాంధీ దగ్గర ఉన్నారు, దాని తర్వాత వచ్చినారు కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర ఉన్నారు, రోషయ్య దగ్గర ఉన్నారు, మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి జైలుకి పంపిస్తే అక్కడ నుంచి ఉరికిపోయినారు. దాని తర్వాత నరేంద్ర మోదీ దగ్గర ఉన్నారు, దాని తర్వాత కేసీఆర్ దగ్గర ఉన్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కాళ్ళ దగ్గర ఉన్నారు. సో వీళ్ళు ఎక్కడ చూస్తుంటే అక్కడ భజన్ కొడుతూనే ఉంటారు. 3000 కోట్లు నువ్వు చెప్తే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇస్తుంది? పాయింట్ నెంబర్ 1, నువ్వు ముస్లిమ్స్కి ఛాంపియన్, నువ్వు నువ్వు ఓల్డ్ సిటీకి కూడా ఛాంపియన్ లేదు, నువ్వు ఓల్డ్ సిటీకి డెవలప్మెంట్ చేసినావా? రైట్. ఇప్పుడు లాస్ట్ టైం 2000 కోట్లు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది, 10 సంవత్సరాలు నువ్వు అక్కడ ఉన్నావా? ఆ 2000 కోట్ల నుంచి ఎంత డబ్బులు తీసుకొని నువ్వు ఓల్డ్ సిటీ మీద ఖర్చు చేస్తావు నాకు చెప్పు. ఏ ముస్లిమ్స్ మీద నువ్వు ఖర్చు చేస్తావా నాకు చెప్పు. ఓల్డ్ సిటీకి బ్లాక్ లిస్టెడ్ చేసినావా, డబ్బా చేసినావా, ఒక డస్ట్బిన్ లాగా తయారు చేసినావా? ఎవరికి చేస్తావా? నువ్వు మాటలు మాట్లాడడానికి పెద్దగా మాటలు మాట్లాడతారు. దానికోసం నేను ఏమన్నా ఐటమ్ గర్ల్ అని, ముజరా అన్నాయి, ఉట్టి బక్వాస్ చేస్తారు. రియాలిటీకి ఏం చేస్తారు? 4% రిజర్వేషన్ మేమే తెచ్చినాం రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అస్సాంలో ఉన్నది, రాజస్థాన్లో ఉన్నది, కానీ మేము ఇన్ఫ్లుయెన్స్ చేసినాం, దానికోసం 4% రిజర్వేషన్ వచ్చింది అని అక్బరుద్దీన్ చెప్తున్నారు. ఓకే రైట్, ఎగ్జాక్ట్లీ ఓకే రైట్. ఒకవేళ నీ ఇన్ఫ్లుయెన్స్ నడిస్తే రాజశేఖర రెడ్డి 4% ఇచ్చినాడు, ఫైన్. దాని తర్వాత 10 years మీరు ఉన్నారు కదా బీఆర్ఎస్తో టీఆర్ఎస్తో, అక్కడ 12% రిజర్వేషన్ అన్నారు కదా కేసీఆర్. 12% రిజర్వేషన్ ఎందుకు తీసుకురాలేదురా బచ్చా? అప్పుడు 12% రిజర్వేషన్ నువ్వు ఇస్తలేవు, నీ పార్టీ ఇచ్చేసి వెళ్ళిపోతా ఎందుకు చెప్పలేదురా బాయ్? మా ముస్లిమ్స్కి ఉద్యోగం ఇస్తలేవు, మాకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తలేవు, ఓల్డ్ సిటీకి డాలస్ అన్నావా, ఇస్తాంబుల్ అన్నావా, చేస్తలేవు, మేము ఇడ్చేస్తున్నాం నీకు, నువ్వు లంగా పార్టీ లంగా ముఖ్యమంత్రి ఎందుకు చెప్పలేదు? అప్పుడు 10 సంవత్సరాలు కేసీఆర్ది నాకినారు, దాని తర్వాత వారం లోపల రేవంత్ రెడ్డి దగ్గర వచ్చినారు. రేవంత్ రెడ్డి విజనరీ ముఖ్యమంత్రి, చాలా స్మార్ట్, చాలా షార్ప్. తెలియదు రేవంత్ రెడ్డికి, వచ్చి కాళ్ళ దగ్గర ఉన్నారు. ఇట్లనే సోనియమ్మ కాళ్ళ దగ్గర ఉన్నారు కదా, రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గర ఉన్నారు కదా, రాహుల్ గాంధీకి పప్పు చెప్పినారు కదా, ఇమ్మెచ్యూర్ చెప్పినారు కదా, ప్రియాంక అమ్మకి మున్ని ఉత్తరప్రదేశ్లో ఏం చేయలేదు, మున్ని బద్నా ఉన్నది, ఎన్ని లంగా మాటలు మాట్లాడినారు. కాంగ్రెస్ పార్టీ బర్బాద్ అవుతుంది, మొత్తం ఇండియాలో తిరిగినారు కాంగ్రెస్కి నష్టం చేయాలి అని. ఇప్పుడు మహారాష్ట్రలో ఎలక్షన్ ఉన్నది, దానికోసం కూడా ప్లానింగ్ నడుస్తుంది. ఇట్లాంటి ఒక లంగా పార్టీ దొంగ పార్టీ మాట వింటారు రాజశేఖర రెడ్డి? కేసీఆర్కి ఎందుకు ఒప్పించలేదు? సో ఉట్టి రేవంత్ రెడ్డి రైట్, ఫైన్, బీఆర్ఎస్కి ఫినిష్ చేద్దాం, అందరు ఎమ్మెల్యే ఇక్కడ రాని, అప్పుడు నా డ్రామా చూపిస్తాడని గమ్మును కూకున్నాడు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి అవసరం మజ్లిస్ దోస్తాన్ అంటే. కాంగ్రెస్ పార్టీ ఒక సైకాలజికల్ గేమ్ ఆడుతుంది తమ్ముడు. మొత్తం మెజారిటీ మాది కనిపించాలి. ఇప్పుడు 10 వచ్చినాయి బీఆర్ఎస్, 7 ఎంఐఎం, ఒక సిపిఐ, రైట్. ఇట్లా మా టాలీ వస్తే నియర్లీ 80 వచ్చేస్తున్నాం, మోర్ దెన్ 80. ఇంకా బీఆర్ఎస్ గుంజుకోవాలి. మాకు అపోజిషన్ హోదా ఎట్లా ఫినిష్ చేసినారు అట్లనే సేమ్ మేము ఫినిష్ చేయాలి. రేవంత్ రెడ్డి ఆ రోజు మేము ప్రామిస్ చేసుకున్నాం, ఏ రోజు మేము గాంధీ భవన్లో ఉంటే, మున్గూడ ఎలక్షన్ ఉంటే, మా శ్రవంతి పోయి మా దగ్గర డబ్బులు లేవు, బీజేపీ దగ్గర 200 కోట్లు, బీఆర్ఎస్ దగ్గర 200 కోట్లు, మా దగ్గర డబ్బులు లేవు. ఆ రోజు గాంధీ భవన్లో నేను చెప్పిన, అందరికీ చెప్పిన, మన దగ్గర డబ్బులు లేవు, నా బండి ఉన్నది, 20 lakhs వస్తుంది, అమ్మేద్దాం, మీ బండ్లు ఉన్నాయి అమ్మేద్దాం, పోయి శ్రవంతికి ఇద్దాం. శ్రవంతి పోయి అందరు కాలు మొక్కుతుంది అన్న. ఈ పరిస్థితి అలా మాకు వచ్చింది. డెమోక్రటిక్ వేలో కేసీఆర్ రూల్ చేస్తలేడు, డిక్టేటర్షిప్లో రూల్ చేస్తున్నారు. మన పరిస్థితి అలా వచ్చింది. మనకు ఆపోజిషన్ హోదా వెళ్ళిపోయింది, మొత్తం మన ఎమ్మెల్యేకి గుంజుకున్నాడు, మన ఎమ్మెల్యేస్కి కొనుక్కున్నాడు, అన్నీ చేసుకున్నాడు అన్న. ఒకరోజు నువ్వు పవర్లో వస్తే నువ్వు మారల్ మాట్లాడవద్దు, నువ్వు ఎథిక్స్ మాట్లాడవద్దు, నువ్వు సిస్టమ్ మాట్లాడవద్దు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అన్నా. నువ్వు ఇది చూపించాలి అన్నా, ఆ లంగా పార్టీ కేసీఆర్కి ఫినిష్ చేయాలి అన్నా. అప్పుడే రేవంత్ అన్న అన్నాడు, ఎస్ మనం పవర్లో వస్తే తప్పకుండా చేద్దాం, అదే చేస్తున్నాం. కానీ వాళ్ళకు మాకు ఒక డిఫరెన్స్ ఒకటే,
వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు. మినిస్టర్ ఇస్తామన్నారు, పొజిషన్లు ఇస్తామన్నారు. మా రేవంత్ అన్న ఒకటే డిసైడ్ చేస్తారు, కాంగ్రెస్ సిద్ధాంతం ఇష్టం, వచ్చి రా, పోస్టులు ఇయ్యం, మినిస్ట్రీ ఇయ్యం, డబ్బులు ఇయ్యం, రా. ఈ గేమ్లో ఏమైంది? 8 ఎంపీస్ వచ్చినాయి, కానీ బీఆర్ఎస్కి 0. ఇప్పుడు ఫ్యూచర్లో మా లొల్లి పంచాయత్ మొత్తం బీజేపీతో ఉంటుంది. బీఆర్ఎస్ సచ్చినా పామ్, అది ఫినిష్ చేస్తాం. అది కాంగ్రెస్ పార్టీ డిసైడ్. అది రివెంజ్ అన్నది మీది? రివెంజ్ అనుకో, బదులా అనుకో. ఇప్పుడు నా ఇంట్లో ఒక టైం గుసాయించి నా నాన్నకి కొట్టిన, ఆ రోజు నేను డిసైడ్ చేసిన నేను వాళ్ళ ఇంట్లో గుసాయిస్తా. అట్లనే వాళ్ళ ఇంట్లో గుసాయించిన, వాళ్ళకు కొట్టిన, జైలుకి పోయినా, రౌడీ షూటర్ అయినా, తృప్తి ఉన్నది. ఆ పార్టీకి మీ పార్టీకి ఏం డిఫరెన్సెస్ ఉంటుంది? విను తృప్తి ఉంటుంది. మా ఇంట్లో గుసాయించిన, మా 61 ఎమ్మెల్యే ఎమ్మెల్సీస్ రాజ్యసభ అందరికీ కొనుక్కున్నారు. మా ఇంట్లో గుసాయించినారు, మేము కూడా వాళ్ళ ఇంట్లో గుసాయించుతున్నారు. వాళ్ళ పార్టీ మా పార్టీ డిఫరెన్స్ పక్క పెట్టాయి. ఒకవేళ అది తప్పు ఉంటే 100 సార్లు తప్పు చేస్తాం. తప్పు ఉంటే 100 సార్లు చేస్తాం. నో ఎథిక్స్ చెప్పినాం కదా. ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్. డెమోక్రసీగా ఆయన చేయలేదు కదా. కాంగ్రెస్ పార్టీకి ఫినిష్ చేద్దాం, మొత్తం కాంగ్రెస్ పార్టీ జీవితం బతుకు బస్ స్టాండ్ చేద్దాం, ఆ ఆలోచననే పోయినారు కదా కేసీఆర్. హెల్తీ ఆపోజిషన్ పెడదాం, హెల్తీ ఆపోజిషన్ ఉంటే ప్రజల కోసం లాభం అవుతుంది, ఆలోచించలేదు కదా. ఓకే, రేవంత్ రెడ్డి గారు ఒక ఆన్ రికార్డ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు, ఆ ఇంటి మీద వాలిన కాకి ఇంటి మీద వాలకుండా చేస్తాము అన్నారు. అంటే దట్ మీన్స్ ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు మా పార్టీ నుంచి ఎట్లా తీసుకోరో ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు మేము యాక్సెప్ట్ చేయము అన్నారు. మరి 10 మంది ఎట్లా గుంజిరన్నా? చెప్తున్నాం కదా, ఇవి శ్రవంతి ఎగ్జాంపుల్ చెప్పినా కదా తమ్ముడు. మేము అప్పుడు ఉన్నప్పుడు చెప్పినాం, ఆ రోజే డిసైడ్ అయింది. దేవుడి దయ వల్ల కాంగ్రెస్ పార్టీ వచ్చింది, దేవుడి దయ వల్ల మా రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయినాడు. ఓకే, ఆ రోజు ప్రామిస్ చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఎట్లా అంటే ఒకసారి ప్రామిస్ చేస్తే ప్రామిస్ మీద ఉంటాడు, అంతే. ఏదైనా కానీ ఆయన అట్లనే ప్రామిస్ చేస్తాడు, చేస్తున్నాడు. మేము కలిసినప్పుడు చెప్పినా జబర్దస్త్ పని చేస్తున్నాం అని అంటే ఆయన నవ్వినాడు, మేము నవ్వినాం, అంతే. వాళ్ళు ఇష్టంగా వస్తురా లేకపోతే మీరు భయపెట్టి? ఏం కాదు, ఏం భయం ఉంటుంది రాబాయ్ మా పార్టీ ఉన్నది. 5 years మేము ఎట్లయినా ఉంటాం, నెక్స్ట్ 5 years కూడా మేము ఎట్లయినా ఉంటాం. 10 days కూడా కాలేదు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు మళ్ళా బ్యాక్ టు టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోయినారు. అరే ఆయన ఏదైనా ఒక పర్సనల్ ఉంటది, పోయినాడు మళ్ళీ వచ్చేస్తాడు, ఇంకా ఏమున్నది. వెళ్ళిపోవడం అది మీకు మైనస్ కాదనా? ఏం మైనస్ అవుతుంది రాబాయ్, ఏమైతుంది? వాళ్ళ దగ్గర నుంచి గెలిచినాడు, వెళ్ళిపోయినాడు, మళ్ళీ వచ్చేస్తాడు, అంతే. డే బై డే కాంగ్రెస్ స్ట్రాంగ్ అవుతుంది, డే బై డే రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ అవుతాడు, అందరు వచ్చేస్తారు రాబాయి. నేను గెలిచిన ముందునే, ఎలక్షన్ రిజల్ట్ ముందునే చెప్పిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ వస్తుంది, నేను గెలిస్తే మినిస్టర్ అని చెప్పిన. ఒక్కటే రాంగ్ అయింది, నేను గెలవలేదు. నేను గెలిస్తే 100% ఇవాళ రేవంత్ అన్న పక్కనే మినిస్టర్. నేను సింపుల్ అనుకుంటే ఏదైనా చేయొచ్చు, ఎమ్మెల్సీ చేయొచ్చు. ఓకే, అది వస్తుంది, అది మార్చ్లో వస్తుంది. ఇంకెప్పుడు వస్తుంది అన్న? మైనార్టీస్ అప్పుడు అసెంబ్లీలో సాక్షాత్తు టీఆర్ఎస్ పార్టీ చెప్పిన పెద్దలు ఏంటంటే, ఒక మైనార్టీకి ఒక హౌస్లో ఒక మైనార్టీ సంబంధించిన ఒక మినిస్టర్ లేదు అన్నప్పుడు ఇంకెప్పుడు ఇస్తారన్న? రేవంత్ రెడ్డి గారు తలుచుకుంటే సిటీలో ఎక్కువ శాతం ఉన్న మైనార్టీస్కి సంబంధించిన దాంట్లో ఎక్కువ లీడ్ తీసుకొని ఒక సెక్యులర్గా వెళ్ళే ఫిరోజ్ భాయ్కి తక్కువ కొడుతూ పోయినాడు కాబట్టి, హ్యూజ్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి, ఒక యూత్ లీడర్ కాబట్టి ఎమ్మెల్సీ ఇచ్చి మీకు మంత్రిని చేయొచ్చు. వినోమా, ఎమ్మెల్సీస్ మొత్తం వస్తున్నాయి మార్చ్ ఎండింగ్ ఏప్రిల్లో. ఇప్పుడు గవర్నర్ కోటారు 2 ఎమ్మెల్సీ ఆమీర్ అలీ ఖాన్ ఇంకా కోదండరామ్కి ఇస్తే, లాస్ట్ టైం ఆ శ్రవణ్ వేసిన పిటిషన్, బీఆర్ఎస్ వేసిన పిటిషన్లో హైకోర్టులో పోయింది మామలా. దాని తర్వాత గవర్నర్ దానికి పక్క పెట్టేసినాడు, కొత్త గవర్నర్ వచ్చింది. ఇప్పుడు మొన్ననే క్యాబినెట్లో పెట్టి మళ్ళీ సేమ్ కోదండరామ్ ఆమీర్ అలీ ఖాన్కి ఇవ్వాలి అని ఎమ్మెల్సీ ఉన్నది. ఆ గవర్నర్ కోటా ఫిరోజ్ ఖాన్ గవర్నర్ కోటాలో సెట్ గాడు, ఫిరోజ్ ఖాన్కి నార్మల్ కోటా కావాలి. అది మార్చ్లో వస్తుంది, ఏప్రిల్లో వస్తుంది. ఒకవేళ అనుకోండి మీరు రేపు రీషఫల్ ఉన్నది అంటే 6 monthsలో ఎమ్మెల్సీ దాకా పవర్ ఉంటుంది. ఇలా ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, మార్చ్ ఎండింగ్ ఏప్రిల్లో వస్తుంది. ఎట్లా సెట్ కాదు. దానికోసం మైనారిటీ మినిస్టర్ పెండింగ్ ఉంటుంది. 6 months ముందునే మైనారిటీ మినిస్టర్ అవుతుంది. రేవంత్ రెడ్డి ఇష్టం, హైకమాండ్ ఇష్టం. ఒకవేళ నేను ఏ ఉంటే నాకు ఇస్తారు, 100% ఇస్తారని టోటల్ నమ్మకంతో ఉన్నా. కానీ కంపల్సరీ మీకు ఇస్తారు, ఇవ్వాలి. ఏ కదా, ఎందుకంటే సిటీలో ఒక మినిస్ట్రీ లేదు కదన్నా. సిటీని సంలాయించడానికి ఒక మినిస్టర్ లేదు. ప్రతి జిల్లాకు సంబంధించిన ఒక మంత్రులు ఉన్నారు, ఒకరున్నారు, ఇద్దరు ఉన్నారు. కానీ ఖమ్మం జిల్లాకు సంబంధించిన 2 ఉన్నారు, వరంగల్ సంబంధించిన ఉమ్మడి వరంగల్కి 2 ఉన్నారు. కానీ సిటీలో ఒకరు కూడా గెలిచలేదు కాబట్టి ఒకరు ఉండాల్సిన పరిస్థితి.
ఇది 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 వ్యాక్యూమ్ క్రియేట్ చేసింది మేమే. నేను గెలిస్తే స్టోరీ అక్కడనే ఫినిష్, రైట్? మైనారిటీ ప్లస్ హోమ్ మినిస్టర్ ఉండేది, సింపుల్. గెలవలేదు, అదృష్టం, ఓకే, నో ప్రాబ్లం. ఇలా ఓడిపోయిన తర్వాత ముఖ్యమంత్రికి ఏం అర్థమవుతుంది అది చేస్తాడు, హైకమాండ్కి ఏం అర్థమవుతుంది చేస్తారు. ఇప్పుడు అందరు ఓడిపోయినారు, అందరు రేస్లో వచ్చేసినారు. ఇప్పుడు రేస్ ఎట్లా ఉన్నది అంటే పులి కూడా ఉన్నది, గుర్రం కూడా ఉన్నది, గాడిది కూడా ఉన్నది, కోతి కూడా ఉన్నది రేస్లో. సో హైకమాండ్కి రేవంత్ రెడ్డికి అర్థమైతలేదు ఏ కోతికి ఇద్దాం, ఏ గుర్రంకి ఇద్దాం, పులికి ఇద్దాం. సో పెండింగ్ లో ఉన్నది, ఎమ్మెల్సీస్ లేవు టెక్నికల్ గా. సో కొద్దిగా ఆగండి, అన్ని అవుతుంది. మన రీసెంట్ గానే 1 month బ్యాక్ చేస్తామని చెప్పినారు, మంత్రివర్గ విస్తరణ ఇంకా చేయలేదన్న ఆశావాదులు ఎక్కువ అయిపోవడం వలన. వినండి, కాంగ్రెస్ పార్టీ ఒక సముద్ర పార్టీ, అంటే ఓషన్, వరల్డ్ బిగ్గెస్ట్ పార్టీ, రైట్? ఆ బీజేపీ చెప్తుంది నేను పెద్ద పార్టీ, ఓకే ఫైన్ చల్. సో అట్లాంటి పార్టీలో ఇమీడియట్ డిసిషన్లు ఉండవు, కాస్ట్ ఈక్వేషన్ ఉంటుంది, సామాజిక న్యాయం ఉంటుంది, డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటుంది, లోకల్ సర్కమ్స్టాన్సెస్, సిచ్యువేషన్స్ అన్నీ చూసుకున్న తర్వాతనే అవుతుంది. సో అవుతుంది, 100% అవుతుంది. విత్ ఇన్ 1 month ఎక్స్పెన్షన్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మీరు చెప్పినట్టు తలసాని గారు పార్టీలోకి వస్తా అన్నారు, మరి తలసాని గారు ఇంకా రాలేదేనా? అరే అందరు వస్తారు అబ్బాయి, అందరు వస్తారు, కొద్దిగా ఆగు. ఫస్ట్ చెప్పిన అందరు భయపడుతున్నారు అంటారు రేవంత్ రెడ్డి గారి రూలింగ్ చూసి, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ యాజ్ ఆఫ్ నౌ మైనస్లో ఉంది. ఏదైతే 6 guarantees అని చెప్పినారో ఒక గ్యారంటీ లేదు, కరెంటు మీకు పోతుందో లేదో అని మాకైతే కరెంటు పోతుంది. 10-10:30కే షాప్స్, ఇది మెట్రోపాలిటన్ సిటీలా 10 గంటలకే షాప్స్ బంద్ చేస్తుంటారు. ఒక్కడు కరెంటు లేదు, డ్రగ్స్ కేసెస్ ఎక్కువైపోతున్నాయి, రౌడిజం ఎక్కువైపోతున్నాయి, మర్డర్లు ఎక్కువైపోతున్నాయి అని అందరూ ఆలోచనలు పడిపోయారు. ఇప్పుడు ఎందుకు మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పరిస్థితి బాగాలేదు, రేవంత్ రెడ్డి రూలింగ్ కూడా బాగాలేదు, ఎక్కడక్కడ బిల్డింగ్స్ పెండింగ్ అయిపోయినాయి, డబ్బు లేదు, ఏం లేదు అని చెప్పేసి ఆగిపోయినారు. మీరేమో వస్తారని చెప్పుకుంటా నాకు ఇంకా 4 years దాకా చెప్తారేమో. ఇట్లా మీరు చెప్పిన దానిలో 50% కరెక్ట్. 6.5 కోట్లు అప్పు ఉన్నది మాకు. మేము బయట నుంచి ఉన్నప్పుడు 2.5 కోట్లు అప్పు ఉన్నది అని అనుకున్నాం. లోపల పోయిన తర్వాత చూసినాం మొత్తం బంగారు తెలంగాణకి చిప్ప తెలంగాణ, బట్టెబాస్ తెలంగాణ తయారు చేసుకొని వీళ్ళు వెళ్ళిపోయినారు. అట్లా క్యాష్ కన్స్ట్రెయింట్ స్టేట్ మాకు ఇచ్చినారు, డెఫిషిట్ స్టేట్ మనకు ఇచ్చినారు. దాని తర్వాత కూడా రేవంత్ రెడ్డికి మెచ్చుకోవాలి. 31,000 crores ఫార్మర్స్ వేవ్అవుట్లో ఒక స్ట్రోక్లో ఇచ్చినారు. మీకు లెక్క చూపిస్తా ఇప్పుడే. 6 to 7 months వెల్ఫేర్ స్కీమ్స్ లో 30,000 కోట్లు పెట్టినాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ బస్ ఫర్ మహిళాస్, రైట్? ఆ దానిలో ఇప్పుడు దాకా 2,100 కోట్లు పెట్టినాం. ఎవ్రీ మంత్ ఆర్టీసీకి more than 300 crores ఇస్తున్నాం. ఆర్టీసీ ఏది లాస్ లో ఉన్నది అలా ప్రాఫిట్ లో వచ్చేసింది. ఇట్లా రేవంత్ రెడ్డి అప్పులు ఉన్న స్టేట్ కి ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడ దాకా తీసుకువచ్చినారు. రేపులు, డ్రగ్లు ఎక్కువ అవుతున్నాయి, రైట్? ఇది 4-5 years నుంచి కంటిన్యూ అవుతుంది. లెక్క ఇస్తే లాస్ట్ ఇయర్ లెక్క, ఈ ఇయర్ లెక్క ఇస్తే లాస్ట్ ఇయర్ కూడా సేమ్ కేసులు, ఈ ఇయర్ కూడా సేమ్ కేసులు. సో దీని మీద మనం చాలా సిన్సియర్గా కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే నీడ్ ఆఫ్ ద అవర్ ఈస్ డ్రగ్స్. ఎగ్జాక్ట్లీ. ఆ మర్డర్లు ఎందుకు అవుతున్నాయి అంటే మొత్తం గాంజా, వైట్నర్, పెట్రోలియం ప్రాజెక్ట్, మొత్తం తెలంగాణలో ఎక్కువ మర్డర్లు అయినాయి నాంపల్లిలో. ఎగ్జాక్ట్లీ. ఈ ఇయర్ 5 murders అయినాయి. లాస్ట్ టైం ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఆ మర్డర్ చేసిన వాళ్ళతో పోయి నేను కలిసిన. ఎందుకు మర్డర్ చేసినా అంటే వాళ్ళు ఎంత మత్తులో ఉన్నారంటే వాళ్ళకు తెలియదు. మర్డర్ ఎవరికి చేసినారు? ఫ్రెండ్కి మర్డర్ చేసినారు. సో ఆ ఫ్రెండ్కి మర్డర్ చేసిన అది కూడా అవగాహన లేదు వాళ్ళకు, అంత మత్తులో ఉన్నారు. దేనికోసం మత్తులో ఉన్నారు? ఎన్ని రోజుల నుంచి తాకుతున్నారంటే వాళ్ళ పక్కవాడు చెప్తున్నాడు 6 రోజుల నుంచి తాకుతున్నారు, 6 days నుంచి కంటిన్యూస్ తాకుతున్నారు. ఎట్లా ఫుడ్ ఎట్లా వస్తుంది అని నేను అడిగితే రాత్రి 1 o'clock 2 o'clockకి స్విగ్గీ జొమాటోకి ఫోన్ చేస్తుంటే వస్తుంది అని అన్న. కమిషనర్ ఆఫ్ పోలీస్కి నేను చెప్పిన నైట్ పెట్రోలింగ్ ఎక్కువ పెట్టండి, వాళ్ళ పేరెంట్స్కి అవగాహన చేయండి. చబూత్రా ఆపరేషన్ ఎందుకు కూర్చోవాలి భాయ్ రాత్రి అందరు? ఈ ఎంఐఎం పార్టీ అలా వచ్చి అక్బరుద్దీన్ అసెంబ్లీలో అంటారు ఇన్నోసెంట్ పిల్లలకి టాస్క్ ఫోర్స్ కొడుతుంది. ఎగ్జాక్ట్లీ. ఫ్రెండ్లీ పోలీస్ ఉన్నప్పుడు, ఒకప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఫ్రెండ్లీ పోలీస్ ఉంటే ఇప్పుడు 10:30కే ఏం కొడుతున్నారు? అమాయకులను కొడుతున్నారు. మీ చేత కానీ ప్రభుత్వం వల్లే జరుగుతుంది కదన్నా. నువ్వు కొద్దిగా వాస్తవాలు విను. దాని తర్వాత వీళ్ళకు ఉద్యోగాలు ఉంటే, వాళ్ళకు బిజినెస్ ఆపర్చునిటీ ఉంటే వాళ్ళు దినం మొత్తం పని చేసుకొని ఉద్యోగం చేసుకొని పండుకుంటారు. ఏం పని లేదు, పాట లేదు.
ఆ ఎంఐఎం లంగా పార్టీ 40 years నుంచి ఉద్యోగాల మీద ఫైట్ చేయలేదు, బిజినెస్ ఆపర్చునిటీ మీద ఫైట్ చేయలేదు. ఓల్డ్ సిటీకి ఏదైనా డబ్బులు వస్తుంది అంటే అది మిడిల్ ఈస్ట్ నుంచి వస్తుంది, అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నుంచి వస్తుంది. ఇది అందరికీ తెలుసు, ఇది ఓపెన్ సీక్రెట్. ఎప్పుడు కూడా డెవలప్మెంట్ నుంచి ఫైట్ చేయని పార్టీ ఆ లంగా పార్టీ. వాడు కూర్చుని చెప్తున్నాడు మస్తు చేస్తుంది పోలీస్, జబర్దస్త్ చేస్తుంది, ఆపరేషన్ చబుత్రా మొదలుపెట్టు అని నేనే చెప్పిన. ఎందుకు కూర్చుంటున్నారా భయ్ రాత్రి 2 గంటల దాకా, 3 గంటల దాకా, 4 గంటల దాకా? ఏం పని రా వాళ్ళకు? మొత్తం గాంజా తీసుకుంటున్నారు, వైట్నర్ తీసుకుంటున్నారు, పెట్రోలియం ప్రోడక్ట్ తీసుకుంటున్నారు, జంతువులు తయారవుతున్నారు. సో నేను అన్నా కమిషనర్ ఆఫ్ పోలీస్కి, ఎవరు మర్డర్ చేస్తే వాడు బయట రావద్దు, పీడీ యాక్ట్ పెట్టండి, బయట వస్తే అండర్ ట్రయల్ చేయండి. ఎవరు డ్రగ్స్ 2-3 times సప్లై చేస్తే ఎన్కౌంటర్ చేయండి వాడికి. ఏం కాదు, భయం ఉండాలి. భయం పోయింది. ఆ డ్రగ్స్ తీసుకున్న మనిషికి ఎవరు తాగుబోతుడు ఉంటాడు వాడికి రెస్పాన్సిబిలిటీ ఏమర్థమవుతుంది? రెస్పాన్సిబిలిటీ లేకుంటే ఫియర్, రెండు ఉండాలి. ఉంటేనే చక్కగా అవుతారు. రెస్పాన్సిబిలిటీ ఎట్లనే ఉండదు వాళ్ళకు. మొత్తం ఫ్యామిలీ సర్వనాశం చేస్తున్నారు. అరే ఎవరైనా డ్రగ్స్ తీసుకొని మర్డర్ చేసి ఆ డ్రగ్ అడిక్ట్ అయిన తర్వాత రిహాబ్లో ఉంటే వాళ్ళ మొత్తం ఫ్యామిలీ సర్వనాశం అవుతుంది. ఆ ఫాల్తునా కొడుకు ఒకటి తీసుకుంటున్నారు, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ అక్క, వాళ్ళ అయ్య, వాళ్ళ అమ్మ, మొత్తం ఇల్లు సర్వనాశం అవుతుంది. స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ చేస్తుంది కరెక్ట్. శ్రీనివాస్ రెడ్డి గారు జబర్దస్త్ చేస్తున్నారు, మీరు చేయండి ఇట్లానే. అరే మా హైదరాబాద్ పోలీస్ కానిస్టేబుల్ నుంచి కమిషనర్ దాకా రాత్రి పగలు పని చేస్తున్నారు. ఈ అమ్మాయి వాడు ఫాల్తుడా కొడుకు వచ్చి నేను పీలేస్తా, పోలీస్ మీద పీలేస్తావారా? వాళ్ళు పరివారం ఇడ్చేసి, వాళ్ళ ఫ్యామిలీ ఇడ్చేసి, వాళ్ళ పెళ్ళం, వాళ్ళ పిల్లలకి ఇడ్చేసి, ఇలా సిటీలో పీస్ ఉన్నది అంటే, శాంతి ఉన్నది అంటే ఆ పోలీస్ వాడు రాత్రి మొత్తం పని, దినం మొత్తం పని చేసుకుని అలా ఇంత చేస్తుంటే వాళ్ళ మీద పీలేస్తున్నారా భయ్? జబర్దస్త్ పని చేస్తున్నారు. ఈ భయం ఉండాలి. రెస్పాన్సిబిలిటీ ఎట్లయినా లేదు. వాళ్ళ పేరెంట్స్ పాపం, వాళ్ళ డ్రగ్ అడిక్ట్ పేరెంట్స్కి నేను కలిసిన, అరే మీ కొడుకు తీసుకుంటున్నాడు, మీ కూతురు తీసుకుంటున్నది, మీకు తెలియదు అంటే ఏం చేయాలి ఫిరోజ్ అన్న? మాకు ఉద్యోగం ఉంటుంది, నా భార్య కూడా ఉద్యోగం చేస్తుంది, మేము ఉద్యోగం చేయాలి అని, మా 3 పిల్లలకి పోషించాలి అని మేము పని చేస్తాం, మాకు తెలియదు అన్న. ఇరికినారు, లోపల వెళ్ళిపోతున్నారు. మొత్తం మన తెలంగాణలో ప్రాబ్లం ఇది. ఎక్కడి నుంచి గాంజా వస్తుంది, ఎక్కడి నుంచి హ్యాష్ వస్తుంది, ఎక్కడి నుంచి ఓపియం వస్తుంది, ఎక్కడి నుంచి బ్రౌన్ షుగర్ వస్తుంది? వాడు చెప్తాడు అక్బరుద్దీన్, అరే అంతా పోలీస్కి తెలుసు, ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ కరప్టెడ్ అంటారు. అరే నీ అయ్యా ప్రాపర్టీ కదా ఓల్డ్ సిటీ, నీకు అన్నీ తెలుసు కదా అక్బరుద్దీన్. ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది గాంజా చెప్పు. ఉట్టి వచ్చి అసెంబ్లీలో డ్రామా చేయడానికి ఉంటారా మీరు? పోలీస్ ఎంత గట్టిగా పని చేస్తుంది. సో మనం సపోర్ట్లో ఉండాలి. బిజినెస్ పోతుంది అన్న. మరి బిజినెస్ ఇప్పుడు 10 గంటలకి షాపులు బంద్ చేస్తే బిజినెస్ ఏందన్నా? విను తమ్ముడు, సిచ్యువేషన్ అడ్వర్స్ పోతప్పుడు కంట్రోల్ చేయాలి. కమ్యూనల్ వైలెన్స్ అయితే ఏం చేస్తారు? కర్ఫ్యూ పెడతారు కదా, అప్పుడు ఆలోచిస్తారు బిజినెస్ అని. అరే ఇక్కడ ఓపెన్ మర్డర్ అవుతుంటే అది కమ్యూనల్ వైలెన్స్, ఇక్కడ లోపల ఇల్లు మొత్తం సర్వనాశం అవుతుంది కదా, మర్డర్ కంటే ఎక్కువ అవుతుంది కదా. సో దాని తర్వాత పోలీస్ ఒకవేళ సిచ్యువేషన్కి కంట్రోల్ చేయడానికి 1 నెల 2 నెలలు చేస్తే అందరు కోఆపరేట్ చేయాలి కదా. ఒక బిజినెస్ ఫెలో 10:30, 11 o'clockకి ఒక షాప్ బంద్ అవుతుంటే వాడికి లాస్ అవుతుంది. కానీ ఒకవేళ వాళ్ళ డాక్టర్, వాళ్ళ కొడుకు డ్రగ్స్లో ఇన్వాల్వ్ అయితే ఎంత పెద్ద లాస్. ఆ క్యాల్కులేషన్ ఎందుకు చేస్తలేరు? సిటీకి కంట్రోల్లో తీసుకురావాలి. ఎవరు డ్రగ్స్ తీసుకుంటున్నారు వాడు కూడా జైలుకి పోవాలి. ఏమైతుంది? NDPS యాక్ట్లో ఎవరు గాంజా ఇస్తున్నాడు, ఎవరు డ్రగ్స్ ఇస్తున్నాడు వాడికి జైలుకి పంపిస్తున్నారు. కానీ ఎవరు కన్జ్యూమ్ చేస్తున్నాడు వాడికి 41 CRP నోటీస్ ఇచ్చేసి ఇడ్సేస్తున్నారు. లేకుంటే కోర్టులో మెజిస్ట్రేట్ ముందు పెడితే 1 dayలో బెయిల్ అయిపోతుంది. వాడికి భయం లేదు. నేను చెప్పిన కమిషనర్ ఆఫ్ పోలీస్కి, ఎవరు గాంజా సప్లై, డ్రగ్స్ సప్లై చేస్తున్నాడు వాడు బయట రావద్దు, అండర్ ట్రయల్ చేయండి.
బయట వస్తే పీడీ యాక్ట్ పెట్టండి, ఎక్కువ చేస్తే ఎన్కౌంటర్ చేయండి. ఎవరు కన్జ్యూమ్ చేస్తే ఎంత పెద్ద స్థాయి ప్రధానమంత్రి కొడుకు ఉండని, సూపర్ స్టార్ ఉండని, క్రికెట్ పేరు ఉండని, మెగాస్టార్ ఉండని, ఎవరైనా ఉండని, ఎవరు కొడుకు ఎవరు అయ్యా ఎవరు అబ్బా లోపలే పెట్టండి అందరికీ. ఎన్కౌంటర్ కూడా 100% చేయాలి. మొత్తం సొసైటీకి సర్వనాశనం చేస్తున్నారు. గోవా నుంచి తెస్తున్నారు, నైజీరియా నుంచి తెస్తున్నారు, ఒరిస్సా నుంచి తెస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ నుంచి తెస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు కింగ్ పిన్? ఆ కింగ్ పిన్ కి ఎన్కౌంటర్ చేయాలి. ఎవరు వాడు? సో పోలీస్ చేస్తుంది వండర్ఫుల్ వర్క్. బట్ దెన్ ఓకే, రైతు బంధు గురించి మాట్లాడితే సోనియా గాంధీ గారి బర్త్డే రోజే మీకు రైతు బంధు పడుతుంది. మరి ఇంతవరకు రైతు బంధు పడలేదు ఏందన్న? వస్తుంది తమ్ముడు. 31,000 crores నువ్వు తారీఫ్ చేయవు. నీకు ఎప్పుడు నీకు టీఆర్పీ కావాలని నువ్వు ఆపోజిటే మాట్లాడతావా? ఆపోజిట్ రేవంత్ రెడ్డి చేసింది హామీలే మాట్లాడతామన్నా. వినమ్మా, రేవంత్ రెడ్డి చెప్పింది, మా రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ లో చెప్పిన మాట 1 stroke లో రేవంత్ రెడ్డి చేసేస్తున్నాడు. నెక్స్ట్ తుక్కుగూడలో సోనియా గాంధీ చెప్పిన 6 guarantees ప్రియాంక గాంధీ వాదా చేసింది 100% within 3 months లో అమలు చేస్తాం. వితిన్ 3 months లో చేస్తాం. పెళ్లికి బంగారము అవి కూడా ఇచ్చేస్తారు. పెళ్లికి తులం బంగారం ఇస్తాం. ఏది మేము మేనిఫెస్టోలో ప్రామిస్ చేస్తాం అన్ని ఇస్తాం. ఓకే, మాకు గిరివి పెట్టుకుంటాం, మాకు తాకట్టి పెట్టుకుంటాం, ప్రజలకి ఇస్తాం. నమ్మకం లేదనుకుంటున్నా కాంగ్రెస్. ఓకేనా? నమ్మకం లేకపోతే మాకు కూడా కేసీఆర్ కి ఎట్లా పీకినారు పంపించినారు కదా, అది చెప్తారు కదా, పీకినారు అంటారు కదా, మాకు కూడా పీకండి అంతే. ఇంకా ఏం చేస్తారు? అంతే కదా, మేము చూస్తున్నాం కదా. ఇలా కేసీఆర్ ఇంటికి వెళ్ళిపోయినాడు ఎందుకు? పెద్ద పెద్ద మాటలు మాట్లాడినా చేయలేదు కాబట్టి. నీకు 100 సార్లు నీకు ఛానల్లో చెప్పినా, నీకు 4-5 సార్లు చెప్పినా, వేరే ఛానల్కి 100 సార్లు చెప్పినా, అరే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ పని అయిపోతుంది. జగన్ కూడా సేమ్ అయింది. నరేంద్ర మోదీ డిక్లైన్ అయినాడు మొత్తం. నరేంద్ర మోదీ, నితీష్ కుమార్, చంద్రబాబు లేకపోతే స్టోరీ ఫినిష్. ఎందుకు? పెద్ద మాటలు అమలు చేయలేదు. మా కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్నకి బాగా తెలుసు. మీరు ఎలక్షన్ ముందు కూడా చెప్పినారు, ఇటు కాంగ్రెస్ పార్టీ గెలుస్తా, ఇటు జగన్మోహన్ రెడ్డి గెలుస్తా అని చెప్పినారు. మీ ప్రొడక్షన్ ఎప్పుడు రప్పు కాదు. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి అయితే మీరు చెప్పిన తర్వాత ఇంకా హైప్ పెరిగిపోయి ఖాళీ 11 seatsకే పరిమితం అవడం ఎక్కడ మీరు రాంగ్ అన్నా ప్రెడిక్షన్? ఓకే నేను నాకు ఆ స్టేట్లో నేను తప్పు చేసినాను. ఏ స్టేట్లో ఉంటే ఎక్కడ సిచ్యువేషన్ చూసుకొని మాట్లాడాలి. కొంత సిచ్యువేషన్ తెలిసిన తర్వాత మాట్లాడితే రాంగ్ అయిపోతుంది. ఐ అగ్రీ టు మై మిస్టేక్. ఓకే, మీ ఫ్రెండ్ అశ్మిత్ రెడ్డి, పవన్ రెడ్డి గెలవడం అని ఎట్లా చూసుకోవచ్చు అన్న? పవన్ అశ్మిత్ రెడ్డి గారు జబర్దస్త్. దివాకర్ రెడ్డి ఫ్యామిలీ గెలవాలి. దివాకర్ రెడ్డి ఒక పులి, ప్రభాకర్ రెడ్డి ఒక పులి. వాళ్ళు మొత్తం ప్రజల కోసం జీవితం అంకితం చేస్తున్నారు. వాళ్ళ కొడుకు గెలవాలి, సింపుల్. పవన్ అన్న ఎందుకన్నా ఎంపీటీ గెలవలేదు? పవన్ అన్న అంత ఇంట్రెస్ట్ చూపించలేదు అంతే. పవన్ అన్న ఇంట్రెస్ట్ చూపించలేదు అంత. ఎందుకంటే పవన్ అన్న మైండ్లో ఎట్లా ఉంటుంది అంటే, నేను ఒకసారి ఎంపీ అయితే టోటల్ 24/7 నేను ఇవ్వాలి. నా కాన్స్టిట్యుయెన్సీ అంత దూరం, నా ఫ్యామిలీ హైదరాబాద్లో ఉంటుంది, నా పిల్లలు అమెరికాలో ఉంటారు. సో నేను ఒక ఫ్యామిలీతో ఉండి లార్జర్ ఫ్యామిలీ చూడాలని ఆయన మైండ్లో ఉంటుంది. వినండి, నేను డ్రామా చేయవద్దు. దివాకర్ రెడ్డి లాగా నేను కూడా డ్రామా చేయవద్దు. దివాకర్ రెడ్డి కొడుకు. దివాకర్ రెడ్డి డ్రామా చేయడు. దివాకర్ రెడ్డి రియల్ స్టార్. అట్లనే పవన్ కూడా కాన్షియస్. నా కాన్షియస్ ఒప్పుకుంటలేదు. అనంతపూర్తో కంటెస్ట్ చేసి హాఫ్ టైం అనంతపూర్లో, హాఫ్ టైం హైదరాబాద్లో ఉండాలి. అది రాంగ్, తప్పు. 365 days నేను అనంతపూర్కి డెడికేట్ చేయాలి. అట్లాంటి మైండ్ సెట్ ఉంటే నేను కంటెస్ట్ చేస్తా అని ఉన్నాడు. జబర్దస్త్. కంటెస్ట్ చేయలేదు కానీ కాన్షియస్కి విన్నాడు. గట్టోడు, నిజమైన వ్యక్తి. సో అన్నను రిజెక్ట్ చేసుకోండి ఎంపీ టికెట్ 100%. ఓకే అన్న, మరి మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి ఏ విధంగా చూసుకోవచ్చు అన్న? అది మొత్తం బూత్ల పార్టీ అయింది కాబట్టి పబ్లిక్కి. అందరు మినిస్టర్లు పని తక్కువ, బూత్లు ఎక్కువ, రైట్ డామినేషన్ ఎక్కువ, కరప్షన్ ఎక్కువ అని. ఆ జగన్మోహన్ రెడ్డి మీద మైనస్ లేదు. జగన్మోహన్ రెడ్డి సెట్ ఆఫ్ మినిస్టర్స్ కి చూసుకొని జగన్ రెడ్డికి ఓడగొట్టినారు. అదర్వైజ్ రాజశేఖర్ రెడ్డి, జగన్ రెడ్డికి అస్సలు తిరుగులేదు. వాళ్ళు ఓడిపోయారు. కానీ మొత్తం లంగా మినిస్టర్లు నోట్లు ఏం వస్తే అది మాట్లాడి, రైట్, చంద్రబాబు నాయుడికి జైలుకి పంపించి అన్ని రాంగ్ చేసుకున్నారు. రైట్. సో టోటల్ పబ్లిక్ సింపతిలో వచ్చేసింది. రైట్. పాపం ఆ పెద్దోనికి చంద్రబాబు లాగా స్థాయి, ఒక లెజెండరీ లీడర్కి, రైట్, ఏదైనా పొలిటికల్లో ఉంటుంది కానీ జైలుకి పంపించేది రాంగ్. 53 days పాపం లోపల ఉన్నారు. సో అది మొత్తం ఇది రిఫ్లెక్ట్ అయింది. జగన్కి చూసుకొని
పోలేదు పార్టీ. ఈ మొత్తం సిచ్యువేషన్లు చూసుకొని జగన్ మిస్టేక్స్ ఏం లేవు అంటారా? ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. కానీ ఒక ముఖ్యమంత్రి ఎంత బిజీ ఉంటాడంటే పక్కా సెట్ ఆఫ్ మినిస్టర్ చూసుకోవాలి. ఎందుకంటే అది ఎగ్జిక్యూటివ్ బాడీ డిసిషన్లు తీసుకుంటుంది, డిసిషన్లు అమలు చేస్తుంది. వాళ్ళకు చిత్తశుద్ధి ఉండాలి, వాళ్ళకు సమజ్ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఒక ప్రెస్ మీట్ చెప్తుంటాడు అన్న, అది మీరు చూసినారా? నో బాధ అనిపించిన జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే కాదు, జగన్మోహన్ రెడ్డికి చూసుకొని నవ్వాలి, జాలి వేయాలి అన్నది అనిపించినది. అంటే ఢిల్లీలో పోయి మాకు మా మీద అటాక్లు అవుతున్నాయని జగన్మోహన్ రెడ్డి పోయి అక్కడ ఢిల్లీలో చెప్తున్నాడు. అరే మీరు తెలుగుదేశం మీద ఎన్ని అటాక్లు చేపించినారు, మీరు ఎంత అరాచకమైన చేసిన తర్వాత నువ్వు పోయి అక్కడ కూర్చున్నావా? సో ఎట్లా కనిపించింది అంటే ఒక సామెత ఉన్నది హిందీ మే, బిల్లి సౌ చూవే ఖాకే హజ్ కర్నేకు గై, అట్లా కనిపించింది నాకు. ఓకే, సో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ని కొంచెం బాధ అనిపించిందా లేదా మీకు? జగన్మోహన్ రెడ్డి యంగ్ ఉన్నాడు, రైట్, ఆయనకు రియలైజేషన్ వస్తే సార్ నెక్స్ట్ టైం ఎప్పుడు పాలిటిక్స్లో యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. 5 years మీకు అంటే నెక్స్ట్ 5 years జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. కానీ తప్పులతో నేర్చుకుంటాడని నా అభిప్రాయం. ఓకే, యంగ్ ఉన్నాడు, డైనమిక్ లీడర్, చేసుకుంటాడు. ఓకే అన్న, ఇప్పుడు మీ మీదకి వస్తాము అన్న. మీరే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కొక్కరు తప్పు చేసిన వాళ్ళందరూ జైలు పంపిస్తున్నారు. కవిత తిహార్ జైలు. అరే అన్నా మీరు ఏం ప్రిడిక్ట్ చేసిరన్నా? అజార్ ఇది ప్రోమోలో వేసేసాయి, ఎందుకంటే ఒక సెకండ్ ఇంటర్ థర్డ్ ఇయర్ కవిత తిహార్ జైలు అన్నారు. అన్నట్టే కవిత అమ్మ గారు తిహార్ జైల్లో ఉంది. మీరు ఇంత ఒకటి చెప్పి మరి ఫోన్ ట్యాపింగ్ విషయం ఎందుకన్నా సడన్ గా లేపేసి దాంట్లో కొంతమంది మీ డిపార్ట్మెంట్ యాజ్ ఆఫ్ నౌ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ అయినారు కాబట్టి ఆ ఫోన్ ట్యాపింగ్ అనే సబ్జెక్టు డైవర్ట్ చేసినారంట. ఇస్ ఇట్ ట్రూ? రాంగ్. మరి ఎందుకు ఆపేసిన ఫోన్ ట్యాపింగ్? ఎక్స్ట్రాక్షన్ ఉన్నది, రెడ్ కార్నర్ నోటీస్ సర్వ్ అయిపోయింది, మెయిన్ ఫెల్లో రావాలి, రైట్, ప్రభాకర్ రావు రావాలి, అవుతుంది స్టోరీ 100%. దానిలో కేటీఆర్ టార్గెట్, ఇరిగేషన్ లో కేసీఆర్ టార్గెట్, ఓవర్ స్టోరీ చెప్పినా కదా ఆ రోజే. చెర్లపల్లి, చెంచల్ కూడా, తిహార్, ఇలా కూడా చెప్తున్నా. ఫ్యూచర్ లో మీరు చూడండి, కాకపోతే అడగండి. అంటే మీరు ఫిక్స్ అయిపోయారు కేసీఆర్ గారిని పంపించేద్దామని? ఇరిగేషన్ కేసీఆర్ డిపార్ట్మెంట్స్ అనేవి అంతే ఉంటది కదా టార్గెట్. ఎందుకంటే ఆ రోజే డిసైడ్ చేస్తాం కదా, శవంతి కాన్ మొక్కినప్పుడు, అరే కాంగ్రెస్ పార్టీ 135 years ఇండిపెండెన్స్ ఇచ్చే పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ, మా చెల్లెలు, మా అక్క, మా కూతురు, అమ్మ పోయి కాలు మొక్కుతుంది, చూద్దాం రా భయ్, మేము కూడా కాలు మొక్కిస్తాం అని అప్పుడు డిసైడ్ అయిపోయింది. ఇరిగేషన్ కేసీఆర్, ఫోన్ టైపింగ్ కేటీఆర్, లిక్కర్ కవిత, తిహార్ చెంచల్ కూడా చెల్లపల్లి. ఓకే, డిసైడెడ్. అంటే జైలు పోయిన వాళ్ళందరూ మళ్ళీ ముఖ్యమంత్రులు అవుతున్నారు. ఒకసారి కూడా అదే ఆలోచించండి. జైలు పోయిన అందరూ ముఖ్యమంత్రి అవుతున్నారు. జగన్ రెడ్డి జైలు పోయినాడు, ముఖ్యమంత్రి అయినాడు. రేవంత్ రెడ్డి జైలు పోయినాడు, ముఖ్యమంత్రి అయినాడు. మొన్న రీసెంట్ గా చంద్రబాబు నాయుడు జైలు పోయినాడు, ముఖ్యమంత్రి అయినారు. మళ్ళీ వాళ్ళు పోతే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారేమో అన్న. అది మొత్తం అదృష్టం వచ్చా. కానీ మేము జైలుకి పంపించాలని డిసైడెడ్, వాళ్ళు డిఎల్కి పంపిస్తాం. ఫోన్ ట్యాపింగ్ అయితే ఇది ప్రాసెస్ అంటారా? 100%. ఓకే అన్న, మొన్న రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ అది ఏందన్న? దానం నాగేందర్ గారు మాట తీరు మీరు దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? నో. డెకోరం ఉండాలి, అసెంబ్లీ డెకోరం ఉండాలి, డిగ్నిటీ ఉండాలి, ఆ ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ది వాల్యూ ఉండాలి, ఎథిక్స్ ఉండాలి. సో నాగేందర్ గారు ఏదో బీపీ రేజ్ అయింది, ఏదో చెప్పిన గుడ్ పర్సన్ అయినా ఏదో ఆ టైం మీద వస్తుంది చెప్తాను. మీ అమ్మ అనడము, రోడ్ల మీద తిప్పితే రాంగ్. ఐ టోటలీ డిసగ్రీ విత్ నాగేందర్. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఐ విల్ డిసగ్రీ. స్వీట్లీ చెప్పాలి, రైట్, అరే తురే చెప్పవద్దు, స్వీట్లీ చెప్పాలి. అదే అక్బరుద్దీన్ గారు ఒక్కరే లేచి దానికి ఆన్సర్ ఇచ్చినారు కదన్నా. ఇంకా ఎవరు ఉన్నారు? బీజేపీ వాళ్ళు ఇయ్యరు, బీఆర్ఎస్ వాళ్ళు అక్కడ లేరు. సో అక్బరుద్దీనే ఐటమ్ గర్ల్ కదా, ఐటమ్ గర్ల్ సబ్జెక్ట్ మీద లేవాలి కదా, దానికోసమే అందం కదా. సో ఐటమ్ గర్ల్ లేస్తాడు, దానిలో ఏమున్నది? ఓకే 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 అన్న, ఇప్పుడు సవితమ్మని టార్గెట్ చేయడం ఎంతవరకు వాస్తవం? ఒక ఆడబిడ్డని సభలో హౌస్లో టార్గెట్ చేస్తూ ఏడిపియడం అనేది ఎంతవరకు వాస్తవం? నేను చెప్తా, దీనికి కూడా చెప్తా. రేవంత్ రెడ్డి ఏం చెప్పినాడంటే, నేను మల్కాజ్గిరి ఎంపీ అయితా, మీరు పార్టీ ఇడ్చేసి వెళ్ళిపోతే ఈ టైంలో ఎట్లా అంటే కూడా రేవంత్ రెడ్డి మాట వినలేదు.
సబితా ఇంద్రారెడ్డి గారు. సబితా ఇంద్రారెడ్డి గారు. అక్క ఇంటికి రేవంత్ రెడ్డి పోయినాడు అప్పుడు, రైట్? రాహుల్ గాంధీతో మాట్లాడిపియాలి అని ట్రై కూడా చేసినాడు. ఓకే. కానీ ఆయన రేవంత్ రెడ్డికి పక్కనే పెట్టేస్తున్నారు, ఏదో చెప్పేసి పంపించేస్తున్నారు. దాని తర్వాత భట్టి గారు నా పొజిషన్ హోదా వెళ్ళిపోతుంది, నేను ఒక దళితు, ఇంత కష్టకాలంలో మీరు ఉన్నారు, మీరు పోకమ్మా అని చెప్తే భట్టి గారికి కూడా పక్క పెట్టేస్తున్నారు. సో ఆ అసెంబ్లీలో చెప్పినారు, ఒక యాస ఉంటుంది, ఒక భాష ఉంటుంది, ఒక స్టైల్ ఉంటుంది, నాలాగానే చెప్పినారు, రైట్? మీ మీద నమ్మితే జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది అని. చెల్లెలు నమ్ముకుంటే అక్కలు నమ్ముకుంటే జూబ్లీ బస్ స్టాండ్ అది చెప్తారా భయ్? ఇది స్టైల్, నా స్టైల్ కూడా అట్లనే కదా. కానీ అతి గౌరవం ఎవరికి? నాకు అమ్మ. దేవుడు తర్వాత ఎవరికైనా నమ్ముతా అంటే అమ్మ. ఎవరైనా నాకు అడిగితే ఎవరు దేవుడు అంటే అమ్మ చెప్తా. అట్లనే రేవంత్ రెడ్డి కూడా సేమ్, ఎవరు దేవుడు అంటే అమ్మ. అంత రెస్పెక్ట్ చేస్తారు రేవంత్ అన్న. ఏదో ఆ మనసులో ఉన్నది చెప్పేస్తాం, ఒక స్టైల్, అది చెప్పే ఒక స్టైల్. రేవంత్ రెడ్డి ఫైర్ బ్రాండ్ కదా, నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకుంటా. ఆ ఫైర్ బ్రాండ్ కి ఒక స్టైల్ ఉంటది, ఆ స్టైల్లో చెప్పినాడు. దానికి ఎందుకు కూడా ఇది గొడవ, లొల్లి పంచాయత్? అక్క చేయి ఇచ్చింది కదా. అదే అక్క లేకుంటే, అదే అక్క సబితక్క లేకుంటే రేవంత్ రెడ్డి గారు ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేవాళ్ళ, ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళ? లేదు, ఇది సంబంధం చెప్పండి. వితౌట్ సబితమ్మ, వితౌట్ పట్ల కార్తిక్ రెడ్డి, వయనా వాస్తవాలు మాట్లాడితే కరెక్ట్. సబితమ్మ పట్ల కార్తిక్ రెడ్డి గారే పార్టీలోకి తీసుకొచ్చినారు. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా, సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో చెప్పినారు, ఆ రోజు తమ్ముడు నువ్వు ఈ పార్టీలోకి రా, నువ్వు ముఖ్యమంత్రి అవుతావని ఆ రోజు సబితమ్మనే సపోర్ట్ చేసి ఆశీర్వదించింది. అదే అక్క తీసుకురాకపోతే ఈ పార్టీకి మళ్ళీ ఏ ఉత్తమ్ కుమార్ రెడ్డియో ఏ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారో ఉండేవాళ్ళు. వితౌట్ సబితమ్మ నో రేవంత్ రెడ్డి గారు నేనంట. ఐ డోంట్ అగ్రీ. 100 మంది రేవంత్ అన్నకి పార్టీలో రామన్నారు. రేవంత్ అన్న మెరిటోరియస్ క్యాండిడేట్ కాబట్టి పార్టీలో వచ్చింది, కాంగ్రెస్ దానికోసం ఇచ్చినారు, ఎంపీ గెలిచినాడు, పిసిసి తీసుకున్నాడు. చిన్న వయస్సులో అందరు సీనియర్లు ఉన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక సమందర్ పార్టీ, ఒక ఓషన్ పార్టీ, ఆ ఓషన్ పార్టీలో ముఖ్యమంత్రి అయినాడంటే టోటల్ ఆయన మెరిట్ మీదనే అయినాడు, అంతే. ఎవ్వరు కూడా ఆయనకు ఫేవర్ చేయలేదు తమ్ముడు, అంతే సింపుల్. నేను అలా చెప్తున్నా. సోనియా అమ్మ చేయలేదు, రాహుల్ గాంధీ చేయలేదు, ఆయన మెరిటోరియస్ కాబట్టి అయినాడు. ఎవ్వరు చెప్పడు ఈ మాట, నేను అలా చెప్తున్నాను. ఈవెన్ రాహుల్ గాంధీ కూడా కదా, ఏం కాదు, ఆయన మెరిటోరియస్ కాబట్టి. అరే నువ్వు నంబర్ 3 నీకు నంబర్ 1 ఇస్తున్నా అని చెప్పినాడు రా భయ్ రాహుల్ గాంధీ, లేకుంటే సోనియా అమ్మ నువ్వు నంబర్ 5 నీకు నంబర్ 1 ఇస్తున్నా అని చెప్పినారు రా భయ్. ప్రియాంక గాంధీ నువ్వు నంబర్ 4 నేను మీకు సపోర్ట్ చేస్తున్నా అని చెప్పలేదు కదా. రేవంత్ రెడ్డి నంబర్ 1 నంబర్ 1 నంబర్ 1. రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీ గెలిచిన అంటారు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి చూసుకొని గెలిచిన. ఇప్పుడు రేవంత్ రెడ్డి లేకుండా గెలిచేవాళ్ళు కాదు. అరే ఏదైనా నీకు డౌట్ ఉన్నది ఈ సబ్జెక్ట్ మీద? రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చూసుకొని రేవంత్ రెడ్డికి ఇక్కడ చూసుకొని వీడే కేసీఆర్కి ఢీ కొట్టే ఒక శక్తి ఉన్నది, తప్పకుండా వీడిలో ఫైర్ ఉన్నది, వీడిలో యాస ఉన్నది, వీడికి భాష ఉన్నది. కేసీఆర్ సైజ్ లోనే ఇంతనే ఉంటాడు, కానీ హంగామా ఉన్నాడు. చిన్న ప్యాకెట్ లో ఐటమ్ బాంబ్ ఉన్నది, న్యూక్లియర్ బాంబ్ ఉన్నది అని పబ్లిక్ చూసుకొని వీడు మనకు గట్టిగా తెలంగాణకి చేస్తాడని ఆ నమ్మకంతో, బంగారు తెలంగాణ చేస్తాడని నమ్మకంతో రేవంత్ రెడ్డికి చూసుకొని కాంగ్రెస్ కి ఓట్లు వచ్చినాయి, రాహుల్ గాంధీకి చూసుకొని వచ్చినాయి. 50-50 ఇలా కాంగ్రెస్ పార్టీ పవర్ లో ఉన్నది అంటే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కొలాబరేషన్ కోఆర్డినేషన్ లో ఉన్నది. అదేందన్న మరి టిఆర్ఎస్ కేసీఆర్ గారి మీద వ్యతిరేకత, తెలంగాణ పార్టీ మీద వ్యతిరేకత తోటి కాంగ్రెస్ కి ఇచ్చినారు అన్నారు, కానీ ఏదో కాంగ్రెస్ మీద ప్రేమతో వాట్ యు ఆర్ టెల్లింగ్ ఇస్ 50% పార్షియల్ కరెక్ట్. కానీ అట్లా ఉంటే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి చూడకపోతే బీజేపీకి వేయాలి కదా. బీజేపీ సెంటర్ లో పవర్ లో ఉన్నది కదా, బీజేపీకి ఎందుకు వేయలేదు, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వేస్తారు? ఎందుకు వేస్తారంటే రాహుల్ గాంధీ ప్లస్ రేవంత్ రెడ్డి. ఒక పప్పు నిప్పు అయినాడు, ఇక్కడ రేవంత్ రాముడు అయినాడు, అంతే. దట్ ఈస్ వాట్. అంతకుముందు రాముడు అంటే అంతకుముందు ఏమయ్యేటోడు అన్న రేవంత్ రెడ్డి గారు? రాముడు అయినాడు అంతకుముందు, అప్పుడు రేవంత్ రెడ్డి, ఇప్పుడు రాముడు అయినాడు, శ్రీరాముడు అయినా. 100% సోనియమ్మ పంపించినారు కదా. ఈ లంక అయింది తెలంగాణ, బంగారు పోయి లంక అయిపోయింది, ఈ రావణ్ మొత్తం కేసీఆర్ అయినాడు, ప్రొటెక్ట్ చేయి రాబోయే తెలంగాణకి రేవంత్ కి పంపించింది కదా. రేవంత్ రెడ్డి వచ్చి రామాయణ పోయినాడు కదా, ఇలా ముఖ్యమంత్రి అయినాడు కదా. ఎవరికైనా డ్రీమ్ ఉన్నట్టు జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, సీఎం 53 years లో సీఎం ఉన్నాడు. సో చరిష్మా కదా, విప్లవం కదా.
ఎగ్జాక్ట్లీ. దేనికోసం వచ్చినాడు? ఆయన మెరిట్ కోసమే వచ్చినాడు కదా. సో ఇది వాస్తవం చెప్పే వ్యక్తి. మరి ఇంత వాస్తవాలు చెప్తున్న ఫిరోజ్ ఖాన్ గారు ఇంకా బయటనే పబ్లిక్లోనే ఒక లీడర్ మాదిరిగా ఉన్నాడు. మరి ఎప్పుడు ఒక హౌస్లో కానీ ఒక రేవంత్ రెడ్డి గారి పక్కన కానీ చూడాల్సిన సందర్భం ఎప్పుడు వస్తుంది అన్న? వస్తుంది అన్న. ఇప్పుడు 6-7 months అయింది, ఆగు కదా. ఒక సంవత్సరం తర్వాత ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అంటారు బయట టాక్. ఓకే రాబాయ్, నువ్వు చెప్తారు, మస్తు చెప్తారు రాబాయ్. తర్వాత సంగతి, ఇప్పుడు ఎలక్షన్లు రావు, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అది పక్క పెట్టేయి. ఇప్పుడు బర్నింగ్ టాపిక్ మాట్లాడు నాతో. కరెక్టే అన్న, బర్నింగ్ టాపే. నిరుద్యోగాలు బయట చూస్తురు కదా ఎట్లా నిరుద్యోగాలు. ఓయూ కాడ, అశోక్ నగర్ల కాడ ఏ నిరుద్యోగులు అయితే కాంగ్రెస్ పార్టీ నమ్మి ఓటేసినారో ఆ నిరుద్యోగులు ఏం చేస్తారన్న? ధర్నాలు చేస్తారన్న. నోటిఫికేషన్ వాయిదేందన్న. వినురాబాయ్, 10 years లో వాళ్ళు ఒక్క నోటిఫికేషన్ కూడా ఫాలో చేయలేదు. మేము వచ్చిన తర్వాత 6 months తో స్టార్ట్ చేసినాం కదా, డిఎస్సి తో స్టార్ట్ అయింది కదా, జాబ్ క్యాలెండర్ ఇచ్చినాం కదా. ఏమో అయిపోయినవే పెట్టిరన్న మీరు. ఓకే రైట్, చల్. మీకు ఇది సబ్జెక్ట్ లేదనుకుంటా మీరు. వినురాబాయ్, నువ్వు అడిగినావు కదా, అయిపోయింది. జాబ్ క్యాలెండర్ తప్పు క్యాలెండర్ అన్నది. అది డిబేట్ చేద్దాం, చెప్పండి జాబ్ క్యాలెండర్ గురించి డిబేట్ చేద్దాం. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. 4.5 years. 4.5 years లో మాకు టైం ఇవ్వాలి. మీరు 6 months అయితేనే, పెళ్లి అయిన తర్వాత ఒక 9 months ఇవ్వాలి. బచ్చా, ఒక కొడుకు కావాలి, ఒక కూతురు కావాలి, ఒక పిల్ల కావాలి, ఒక పాప కావాలి, ఒక అబ్బాయి కావాలి అంటే మాకు టైం ఇవ్వాలి కదా రాబాయ్. మీరు అందరు టైం ఇస్తలేరు. రాత్రి పుట్టానే అన్నీ అయిపోవాలి అంటే ఎట్లయితుంది రాబాయ్? 10 years తర్వాత 10 years లో మొత్తం సర్వనాశం చేసింది ఇలా మేము సెట్ చేస్తున్నాం. 6.5 crore రూపీ అప్పు పెట్టి వెళ్ళిపోయినారు. సర్ప్లస్ స్టేట్కి అప్పుల స్టేట్ చేస్తున్నారు. ఇంత లోపల వెళ్ళిపోయినారు. ఇలా ఫార్మర్స్కి డబ్బులు తీసుకురావాలంటే ల్యాండ్ మార్గేజ్ పెట్టి తీసుకువచ్చినాం. ఈ అన్ని కష్టకాలం మాకు ఉన్నాయి. 100% ఇస్తాం. 1 year తర్వాత ఇవ్వకపోతే ఓకే అన్న, 1 year ఆఫ్ రూల్లో మీరు ఏం చేస్తారని అప్పుడు నువ్వు అడుగు. ఎగ్జాక్ట్లీ ఫిరోజ్ భాయ్. ఎస్, ఇప్పుడు ఫిరోజ్ భాయ్ ఏదైతే చెప్పిండో అట్లా ఫిరోజ్ భాయ్ మీ హోదాలో కానీ ఎవరో కానీ వచ్చి ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వట్లేదు? పలానా టైంకి మేము చేసి చూపిస్తాం, మేము అన్నట్టు 6 months, 6 guarantee 6 monthsలో చేస్తామన్నాము కానీ చేయలేకపోయినాం. దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. సో మాకు ఇది టైం అండి, ఈ టైం పీరియడ్లో మేము చేస్తామని ఏ పెద్ద మనిషి, ఏ మినిస్టర్ కానీ, ఏ నాయకుడు కానీ ఎందుకు చెప్పలేకపోతున్నారు ధైర్యంగా? ఐ డోంట్ నో వై, కానీ నేను చెప్తున్నా కదా 1 year ఇవ్వాలి. నార్మల్ ప్రొసీజర్ అది. అది మీరు యూ కాంట్. మరి ఎందుకు మీరు మాట్లాడే? ఓకే, కోమటిరెడ్డి ఎందుకు అంటలేడు, ఉత్తమన్న ఎందుకు అంటలేడు, మా దామోదర్ ఎందుకు అంటలేడు, సీతక్క ఎందుకు అంటలేదు, వాళ్ళకు అడుగు. నేను చెప్తున్నా కదా, ఎవరికైనా కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఎవరికైనా బిజినెస్ ఇచ్చిన తర్వాత, ఎవరికైనా పెళ్లి చేసిన తర్వాత మినిమం 1 year మాకు ఇవ్వాలి. దాని తర్వాత మీ కాపురం ఎట్లా ఉన్నది, మీ బిజినెస్ ఎట్లా ఉన్నది, మీ ప్రాఫిట్ ఎట్లా ఉన్నది, మీ లాస్ ఎంత ఉన్నది, మీ మేనేజ్మెంట్ ఎట్లా, మీ కమిట్మెంట్ ఎట్లా, అప్పుడు అడగండి. 6 months అయింది పెళ్లి అయి, పాప ఎక్కడ, బాబు ఎక్కడ అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి? పక్క ఇంట్లో నుంచి తీసుకురావాలి. కామన్ సెన్స్ యూజ్ చేయండి. గివ్ అస్ 1 year, దాని తర్వాత అడగండి. దట్ ఈస్ ద రైట్ థింగ్. ఎస్, ఫిరోజ్ భాయ్ చాలా మంది మంత్రులు ఈ స్థాయిలో చెప్పాలి కానీ మంత్రులు చెప్పలేకపోయినారు. మీరు చెప్తున్నారు. ఒక టైం పీరియడ్ పెడితే జనాలకు అర్థం అవుతుంది అన్న. మీరే రైతు బంధు 9 ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సంతకం పెడతా అని చెప్పినారు. దాదాపు 8 నెలలు అవుతుంది. 6 గ్యారంటీ అట్లే ఉన్నది. కానీ ఒక పెద్దరికంగా చెప్పే వ్యక్తి ఎవరు లేరన్న మీ పార్టీలో. హోమ్ మినిస్టర్ లేరు, ఎడ్యుకేషన్ మినిస్టర్ లేరు. మరి ఎప్పుడు చేస్తారని ఇదంతా? 1 month ఆగండి, అన్నీ అవుతుంది. ఆల్ 6 ministers విల్ కమ్, మున్సిపల్ మినిస్టర్ విల్ కమ్, ఎడ్యుకేషన్ మినిస్టర్ విల్ కమ్, హోమ్ మినిస్టర్ విల్ కమ్, ఆల్ మినిస్టర్స్ విల్ కమ్. జస్ట్ గివ్ అస్ 1 month. ఓకే, గివ్ అస్ 1 year. మాకు 1 year కావాలి. అన్ని ప్రామిస్లు అమలు చేయకపోతే అప్పుడు అడగండి. ఇక్కడనే నవంబర్లో నాకు కూర్చోపెట్టండి. 1 year లో మీ గవర్నమెంట్ వచ్చింది, ఏం పీకినారు, ఏం చేసినారు, మీరు ఎందుకు పెద్దగా మాట్లాడతారని అప్పుడు ఫేస్ టు ఫేస్ ఇక్కడనే ఈ సేమ్ ప్లేస్లో నీకు ఇంటర్వ్యూ ఇస్తా. నోట్ డౌన్ దిస్ పాయింట్. నవంబర్ ఇస్ అ డెడ్ లైన్ ఫర్ ఫిరోజ్ భాయ్. ఎస్, ఫిరోజ్ భాయ్ అంటే కాంగ్రెస్ పార్టీ. ఎస్, ఫిరోజ్ భాయ్ ఇంకొక థింగ్, జనరల్గా ఒకే ఫ్యామిలీ నుంచి ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఏ విధంగా చూసుకోవచ్చు. ఉదాహరణకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బ్రదర్ కూడా ఎమ్మెల్యే, తను ఎమ్మెల్యే మంత్రి అయ్యి ఇప్పుడు తను కూడా మంత్రి కోసం ట్రై చేస్తారు. ఉత్తమన్న ఎమ్మెల్యే మంత్రి, ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ మిస్సెస్కి గారు కూడా, పద్మావతి గారు కూడా మంత్రి ట్రై చేస్తారు. అట్లా చాలా మందికి పోతుంటే మీలాంటి యంగ్స్టర్స్ కొత్తగా గెలిచిన వాళ్ళకి ఎప్పుడు వస్తుంది? ఉత్తమన్న పద్మక్కకి ట్రై చేస్తలేదు, అది రాంగ్.
కోమటిరెడ్డి గారు మినిస్టర్ అయినారు, రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ బీజేపీ నుంచి కాంగ్రెస్లో తీసుకువచ్చినారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏం ప్రామిస్ చేసింది అంటే రాజగోపాల్ రెడ్డికి, నువ్వు చాలా ఎఫిషియెంట్ ఫెల్లో, చాలా కమిటెడ్ ఫెల్లో, అండ్ నీ కాంట్రిబ్యూషన్ కాంగ్రెస్కి చాలా ఉన్నది, ఏదో కోపపడి మీరు వెళ్ళిపోయినారు, మా పార్టీలో మళ్ళీ వచ్చేయండి, ఇది మీ పార్టీయే, నేను మీకు ప్రామిస్ చేస్తున్నా, పెద్దలు నాకు మినిస్టర్ ఇస్తే కూడా మీకు కూడా మినిస్టర్ ఇస్తామని హైకమాండ్ ప్రామిస్ చేసింది. ఆ ప్రామిస్ ఎట్లయినా హైకమాండ్ అమలు చేస్తుంది. ఆయన మెరిటోరియస్ కాబట్టి, కేపబుల్ పర్సన్ కాబట్టి ఆయనకు వస్తుంది, అంతే. వివేక్ ది మీరు చెప్పినారు, వెంకటస్వామి కొడుకు ఆయన గెలిచినాడు, చిన్నోడు గెలిచినాడు వినోద్, రైట్, ఇంకా వాళ్ళ కొడుకు ఎంపీ గెలిచినాడు. అరే వాళ్ళు మెరిటోరియస్ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీకి మొత్తం డిస్ట్రిక్ట్ సపోర్ట్ చేస్తుంది, ఆ పబ్లిక్ వాళ్ళకు ఓటు ఇస్తుంది, పబ్లిక్ ఆశీర్వాదం ఇస్తుంది, వినండి, పబ్లిక్ ఆశీర్వాదం ఇస్తుంది. జనతా జనార్దన్, జనారెడ్డి పెద్ద కొడుకు రఘు గెలిచినాడు, హైయెస్ట్ విక్టరీతో గెలిచినాడు, హిస్టరీ చేసినాడు, 5 lakhs ప్లస్ ఓట్లతో గెలిచినాడు, హంగామా చేసినాడు, జనారెడ్డి పేరు ఫ్యామిలీ కమిట్మెంట్ ప్రూఫ్ చేసుకున్నాడు, రఘువీర్ ఎమ్మెల్యే గెలిచినాడు. వాట్ ఈస్ రాంగ్? రేపటి దినం 228లో ఎలక్షన్ ఉంటుంది, ఫిరోజ్ ఖాన్ డిలిమిటేషన్ అవుతుంది, ఫిరోజ్ ఖాన్ నాంపల్లి 2 కాన్స్టిట్యుయెన్సీస్ అవుతాయి, ఒక మెహదీపట్నం అవుతుంది, ఒక నాంపల్లి అవుతుంది. ఫిరోజ్ ఖాన్ నాంపల్లి నుంచి కంటెస్ట్ చేస్తాడు, ఫిరోజ్ ఖాన్ చిన్న తమ్ముడు రాషద్ ఖాన్ మెహదీపట్నం నుంచి కంటెస్ట్ చేస్తాడు. అంటే ఇప్పుడే రషీద్ ఖాన్ మీరు రెడీ చేసి పెట్టేసుకుంటారు అనుకుంటూ, ఎవరు పని చేస్తే రెడీ చేస్తా, రాషద్ ఖాన్ మంచి పని చేయకపోతే రాషద్ ఖాన్కి పక్క పెట్టేసి నా పెళ్ళం లేలాకి తీసుకువస్తా, రైట్. సో వాట్ ఈస్ రాంగ్? ఎవరు పని ప్రజలకి చేస్తారు, ఎవరికి చిత్తశుద్ధి, సామాన్యులకు అవసరం లేదు, వినన్నా ఎవరికి కమిట్మెంట్ ఉన్నది వాడు రావాలి. ఓకే, మా లైలా కంటే ఎవరికైనా చిత్తశుద్ధి ఎక్కువ ఉంటే, రాషద్ కంటే ఎక్కువ ఉంటే మురళికి ఇస్తా, వసీంకి ఇస్తా, వెంకటేష్కి ఇస్తా, కానీ ఆ చిత్తశుద్ధి ఉండాలి కదా, కనిపించాలి కదా. మాలాగా జానారెడ్డి ఫ్యామిలీ కానీ, ఉత్తమన్న ఫ్యామిలీ కానీ, కోమటిరెడ్డి ఫ్యామిలీ కానీ, వెంకటస్వామి ఫ్యామిలీ కానీ, ప్రజలే మాకు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీకి ఎవరు బాగా చూసుకుంటారో వాళ్ళకు టికెట్ ఇస్తాం, అంతే. దోచుకొని మేము రాలేదు కదా. పార్టీ మారిన కడియం కావ్య గారు కూడా టికెట్ ఇస్తారు. అది ఈక్వేషన్, పొలిటికల్ ఈక్వేషన్, రైట్. విన్నబిలిటీ అంటారు. ఎవరు విన్ అయితే అది క్రైటీరియాలో నంబర్ 1 వస్తుంది. ఏదైనా పార్టీ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, ఎంఐఎం కానీ, ఏదైనా కమ్యూనిస్ట్ కానీ, వినబుల్ క్యాండిడేట్ నంబర్ 1. శ్రీహరి డాక్టర్ వినబుల్ క్యాండిడేట్ నంబర్ 1లో క్రైటీరియాలో వచ్చింది అని టిక్, అంతే. రంజిత్ రెడ్డి గారు విన్నబుల్ క్యాండిడేట్ కాబట్టి టిక్కు. సునీత మహేందర్ రెడ్డి గారు మల్కాజ్గిరి టిక్కు. ఎస్. దానం నాగేందర్ విన్నింగ్ క్యాండిడేట్ కాబట్టి టిక్కు. ఎస్. పొలిటికల్ పోలరైజేషన్ అయింది కాబట్టి ఓడిపోయినారు. అసదుద్దీన్ లేకపోతే గెలుస్తారు. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, ప్రతిసారి ఓడిపోతారు, ఎంపీ కంటెస్ట్ చేస్తారు, ఓడిపోతారు, ఎంపీ కంటెస్ట్ చేస్తారు, మరి ఈసారి మీకు టికెట్ ఎందుకు ఇవ్వలేదన్నా? లోపాయి ఒప్పందము. ఎస్. ఇప్పుడు అరే ఇది మీరు కెమెరాలు బంద్ చేయకండి, ఈసారి నేను చెప్తా, ఫిరోజ్ భాయ్ కి ఎంపీ ఎందుకు ఇవ్వలేదు అంటే, ఫిరోజ్ భాయ్ మనము సపోర్ట్ చేయాల్సింది ఎంఐఎం కి, కాబట్టి ఫిరోజ్ భాయ్ అయితే కొంచెం కష్టము అని చెప్పేసి ఫిరోజ్ భాయ్ ని రేవంత్ అన్న పక్కన పెట్టిరు. అక్కడ బీజేపీ కరెక్ట్ 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 కరెక్ట్, అంతే. బాధ అనిపిస్తలే అన్న? ఏం బాధ అయితే, కోపం వస్తలే అన్న? ఏమై కాదు. లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ పార్టీ రేవంత్ అన్న ఏం చేసినాడు అది కరెక్ట్. లార్జర్ ఇంట్రెస్ట్ లో కాంగ్రెస్ ఏం చేసింది కరెక్ట్. అంటే ఎంఐఎం గెలిపించింది మీరు. కాంగ్రెస్ వినండి, కాంగ్రెస్ గట్టిగా కావాలి కరెక్ట్, రేవంత్ రెడ్డి గట్టిగా కావాలి కరెక్ట్. మా కార్యకర్త 10 years నుంచి చాలా పరేషాన్ ఉన్నారు. రేవంత్ రెడ్డి గట్టిగా అయితే మా కార్యకర్త కూడా గట్టిగా అవుతారు. దానికోసం మా పార్టీ గట్టిగా అవుతుంది. దానికోసం ఒక ఒబీడియంట్ సోల్జర్ లాగా, ఒక ఒబీడియంట్ వర్కర్ లాగా నేను సాక్రిఫైస్ చేసిన. ఎంఐఎంని గెలిపించారు. ఏదైనా అనుకోను అని ఒక బక్రాన్ని పెట్టేసిరా? అంతే. ఆ బక్రా మీరు రావద్దని ముందే సైడ్ అయిపోయారు, అంతే. అట్లనే ఇక్కడ బీజేపీ కూడా మీరు గెలిపించారు కిషన్ రెడ్డి గారిని. అది రాంగ్ పోయింది, రాంగ్ అయిపోయింది. అసదుద్దీన్ వస్తే మేము 13-14 seats గెలుస్తామని లెక్క ఉన్నది, కానీ పొలిటికల్ పోలరైజేషన్ అయిపోయింది. మొత్తం హిందూస్ ఏమనుకున్నారంటే ఇది తుర్కా పార్టీ కనిపిస్తున్నది, కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పార్టీ, అన్ని కులం మతాల పార్టీ పక్క పోయి ఇది మొత్తం అసదుద్దీన్ పార్టీ కనిపిస్తున్నది అని మొత్తం హిందువులు ఒక జగ అయింది అని మనం ఓడిపోయినాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ మహబూబ్ నగర్. వంశీ చందర్ రెడ్డి అసదుద్దీన్ ఖజూర్ తినిపించిన రోజే నేను కాల్ చేసి వంశీ చందర్ రెడ్డికి అన్నారు, నువ్వు అసదుద్దీన్ ఖజూర్ తినిపించినారు, పొలిటికల్ పోలరైజేషన్ అవుతుంది, నువ్వు ఓడిపోతావా చెప్పినాను. 4500తో ఓడిపోయినాడు పాపం. మంచి క్యాండిడేట్, కమిటెడ్ క్యాండిడేట్,
గట్టి క్యాండిడేట్, ప్రజల్లో ఉండే క్యాండిడేట్. నాకు చాలా ఎవ్వరు ఓడిపోతే నాకు కూడా ఆ రోజు బాధ కాలేదు, కానీ వంశీ ఓడిపోతే నాకు బాధ అయింది. ఎందుకంటే నేను 2000తో ఓడిపోయినా, అతను 4500తో ఓడిపోయినాడు. ఎట్లా ఉంటుంది అంటే తక్కువ ఓట్లతో ఓడిపోతే ఆ ఇల్లు ఎట్లా ఉంటుంది అంటే మన కొడుకు సచ్చినలాగా, మన కూతురు సచ్చినలాగా, మన అయ్య సచ్చినలాగా, మన అమ్మ సచ్చినలాగా ఆ ఇల్లు ఉంటుంది. కాబట్టి ఆ రోజు నాకు చాలా బాధ అయింది. ఎందుకు ఓడిపోయినా ఖజూర్ అంతే, ఖజూర్ వల్ల ఓడిపోయాడు వంశీచంద్ర రెడ్డి 100%. లేకపోతే గెలుస్తాడు 100%. నాట్ బికాస్ ఆఫ్ డీకే అరుణమ్మ, నథింగ్, ఓన్లీ బికాస్ ఆఫ్ పొలిటికల్ పోలరైజేషన్. ఎట్లా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది అంటే అది ఖజూర్ తినిపించింది. నేను చెప్పిన నా మాట రాంగ్ పోవాలే వంశీ, నువ్వు గెలవాలి, కానీ నువ్వు ఓడిపోతున్నావా? అసదుద్దీన్ది ఖజూర్ ఎందుకు తిన్నావా? నాకు అసదుద్దీన్ మీద కోపం లేదు, అసదుద్దీన్ అగేన్స్ట్ క్యాండిడేట్ మాట్లాడతలేను, కానీ గ్రౌండ్ నుంచి వచ్చినా కాబట్టి సిస్టమ్ అర్థమవుతుంది. కాబట్టి ఆ మహబూబ్ నగర్లో పొలిటికల్ పోలరైజేషన్ అయితే నువ్వు ఓడిపోతావా బచ్చా? ఓడిపోయినా బాధ అయింది నాకు, ఇలా కూడా బాధ ఉంది. ఒక మంచి గట్టి క్యాండిడేట్ ఒక ఖజూర్ వల్ల, ఈ ఫాల్తూ నా కొడుకు ఖజూర్ తినిపించిన మా గట్టి క్యాండిడేట్ ఓడిపోయినా. మెదక్ కన్నా మేదక్ డిఫరెంట్ స్టోరీ. నాగేందర్ కూడా గెలిచేది పొలిటికల్ పోలరైజేషన్. అన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. మీ నాంపల్లిలో ఏందన్నా అది అసలు వన్ సైడ్ ఏందన్నా? నాంపల్లి జుబ్లీల్స్ 1,03,000 votes. జస్ట్ మీద ఒక 30,000 40,000 తోనే కిషన్ రెడ్డి గారు గెలిచారు. అంతే, నైతిక విజయం మీదే యాక్చువల్ అయితే. అగ్రీడ్. 40,000 ఓట్లు బీజేపీకి పోయినాయి, బీఆర్ఎస్ కి ఒక 5,000 చేంజ్ పోయినాయి. సో 68,000 లీడ్ ఇచ్చిన మేము కాంగ్రెస్ కి. డబ్బులు ఖర్చు పెడితే గెలిచేవాళ్ళని బయట టాక్ అని నిజమే కదా అది? పొలిటికల్ పోలరైజేషన్. డబ్బులు ఖర్చు పెడితే డబ్బులు పెట్టినాడు ఆయన, ఏం పెట్టినా మస్తు పెట్టినాడు. అది చెప్పకు, మాకు తెలుసు, నీ ఛానల్ ముందు చెప్పాలి ఎంత పెట్టినాడు. ఆయన దగ్గర ఎన్ని ఉన్నాయి పెట్టేస్తాడు పాపం. దానిలో నాగేందర్ నంబర్ 1. దాంట్లో కూడా ఏం లేదు. ఇప్పుడు ఎట్లయితే హైదరాబాద్ సీట్ అయితే ఎట్లా లోపాయ ఒప్పందం ఉందో, అది కూడా సికింద్రాబాద్ కూడా కిషన్ రెడ్డి గారు గెలిపించాలని ప్రయత్నంలోనే చేసి, అందుకే దాంట్లో రాంగ్, ఇది టోటల్ రాంగ్. పొలిటికల్ పోలరైజేషన్ వల్లనే అసదుద్దీన్ ఏమేం పేర్లు తీసుకున్నాడు స్పీచ్ లో, అందరు ఓడిపోయినారు. ఆయన ఓల్డ్ సిటీలో స్పీచ్ లో వీళ్ళకు గెలిపి అన్నారు. మల్కాజ్గిరి, చెవెళ్ళ, మహబూబ్ నగర్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్, ఏ సీట్లు చెప్పినా అన్ని ఓడిపోయాయి. అలా టిఆర్ఎస్ పార్టీ చరిత్రలోనే ఒక్క సీటు కూడా 14 చోట్ల థర్డ్ ప్లేస్, 2 చోట్ల సెకండ్ ప్లేస్, 1 చోట్ల డిపాజిట్ లేదు. 2 చోట్ల ఏంది? అది కూడా మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలో బీజేపీ లేదు కాబట్టి సెకండ్ వేవ్. ఇంత డ్రాస్టిక్ గా పడిపోవడానికి కారణం ఏందన్నా? బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయింది కదా, అది మైనస్. వేరే స్టేట్లో కంటెస్ట్ చేస్తలేరు, క్యాడర్ మొరాల్ డౌన్ ఉన్నది. కాంగ్రెస్ పవర్లో వచ్చింది, బీజేపీ పవర్లో ఉన్నది సెంటర్లో. సో పబ్లిక్ ఏమనుకున్నది అంటే సెంటర్లో బీజేపీకి వేసేద్దాం, ఇక్కడ కాంగ్రెస్కి వేసేస్తున్నాం, పొలిటికల్ పోలరైజేషన్ అని పక్క పెట్టేస్తాం. అసెంబ్లీలో హరీష్ రావు గారు ఒక ఆట ఆడుకుంటారన్న మిమ్మల్ని, ముఖ్యంగా హాఫ్ మైండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నారు. దాని మీ స్పందన? ఆయన హాఫ్ మైండ్ అంటారు, వీడికి కోమటిరెడ్డి వీడికి అవగాహన లేదు అంటారు, హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడుతున్నాను అంటారు. ఈ మొత్తం అసెంబ్లీలో ఏం దిల్ మీద తీసుకోకురా భయ్, ఎవరు టీఆర్పీ కోసం వాళ్ళు మాట్లాడతారా భయ్, అంతే. ఏమున్నది? పాడే కౌశిక్ రెడ్డి కూడా అంతేనా? యంగ్ లీడర్, డెవలప్ అవుతున్నాడు. నేను కూడా ఫ్యూచర్లో ఒక మినిస్టర్ కావాలి, నా కూడా పేరు మొత్తం పబ్లిక్లో రావాలి, నేను ఉట్టి నా కాన్స్టిట్యుయెన్సీకి పరిమితం కావద్దు, నేను తెలంగాణ లీడర్ కావాలి, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావాలి, జబర్దస్త్ ఎవరైనా చేయాలి, అందరు టీఆర్పీ కోసమే. దాని తర్వాత ఎక్కువ ఏదైనా ఉన్నది, టీఆర్పీ కావాలి, పేరు వస్తే మినిస్టర్ వస్తుంది, ఎంజాయ్ చేయాలి. దానికంటే ఏదైనా ఉంటుంది రా భయ్, ఏదైనా ఉంటుంది రా బచ్చా. అరే ఏం చెప్తారా, ఎవరు పర్ఫార్మెన్స్ వాళ్ళదంటారు అంతే. మరి కేటీఆర్ గారు ఇట్లా తీసుకోబోతుంటారు మార్షల్స్, అది కూడా పర్ఫార్మెన్స్? నో, అది ఎవరైనా డెమాన్స్ట్రేషన్ చేస్తే ప్రొటెస్ట్ చేస్తే అట్లనే ఉంటది. ఎవరికి పవర్ శాసిస్తాం కాదు వచ్చా, మిమ్మల్ని కూడా అట్లా ఎక్కువ కదా, అంతే. శాసిస్తాం కాదు, అది అది ఉంటది, పర్మనెంట్ కాదు. ఇది ఎవరికైనా ఉంటది. ఇదే డెమోక్రసీ బ్యూటీ.
పబ్లిక్ ఎట్లా స్టంప్ చేస్తుంది అంటే మనకు అర్థం కాదు. ఎగ్జాక్ట్లీ. అదే కేటీఆర్ దగ్గర మొత్తం సిస్టమ్ రివాల్వ్ అవుతుంది. ఆ రోజు కేటీఆర్ ధర్నా చేస్తుంటే ఒక కానిస్టేబుల్ లేడు, అదే ఒక కానిస్టేబుల్ లేపుకొని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. సో అది ఇదే బ్యూటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇది బ్యూటీ ఆఫ్ అవర్ డెమోక్రసీ. ఎవరికి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారన్న మీరు? ఎవరికి మీకు అభిప్రాయం? ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతున్నా. నో ఇప్పుడు నిజామాబాద్ నుంచి రైట్ క్యాండిడేట్ సంతోష్ రెడ్డి గారు సీనియర్ మోస్ట్, కోమటిరెడ్డి రాజగోపాల్ ఎఫిషియెంట్ పర్సన్, వెరీ గుడ్. వివేక్ ఫ్యామిలీ నుంచి, వెంకటస్వామి ఫ్యామిలీ నుంచి రావాలి ఒకళ్ళు, అది హిస్టరీ ఉన్నది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉన్నది, రైట్. దాని తర్వాత కొత్త క్యాండిడేట్లో మా మహబూబ్ నగర్ నుంచి మా శ్రీహరికి రావాలి, కమిటెడ్ క్యాండిడేట్. ఎస్టీలో బాలు నాయక్కి ఇవ్వాలి, రైట్, ఓకే. వేరే చాయిస్ మైనారిటీ నుంచి నంబర్ 1 క్యాండిడేట్ ఫిరోజ్ ఖాన్ ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలి, కంపల్సరీ ఇవ్వాలి ఆయనకి. అంతే. ఎందుకు కంపల్సరీ ఇవ్వాలి అంటే వాస్తవం నేను చెప్తున్నాను, కార్యకర్తల ఫోన్లు ఎత్తడము, వీళ్ళు నిజంగా చెప్తున్నాను. ఫిరోజ్ భాయ్ ఫస్ట్ ఎగ్జాంపుల్, ఫిరోజ్ భాయ్ కార్యకర్తల కోసమైనా ఎమ్మెల్యేలు కావాలి, కార్యకర్తల కోసమైనా ఎమ్మెల్యే కావాలి. ఎందుకంటే ఆదిరాత్ ఫోన్ చేస్తే ఎత్తుతాడు, కార్యకర్త కోసం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతాడు, కోర్టుకి ఎక్కుతాడు, అవసరం అయితే కొట్లాడ చేస్తాడు. వాడు కార్యకర్త తప్పు చేసినా కానీ వాడు సపోర్ట్ చేస్తాడు, ఫినాన్షియల్ ఆదుకుంటాడు. దేర్ ఆర్ మెనీ లీడర్. నిజంగా చెప్తున్నాను, నాంపల్లి కాన్స్టిట్యున్సీలో ఫిరోజ్ భాయ్ కోటేషన్లు అంతా అదృష్టవంతులన్నా. నైతికంగా మీరు గెలిచినారు. ఫిరోజ్ భాయ్ అనేటోడు కార్యకర్తల కోసం అని ఎమ్మెల్యే కావాలి. మీరు వాళ్ళ కోసం ఎమ్మెల్యే అయితే వాడు ప్రతి ఒక్కడు ఎమ్మెల్యే అన్న. దర్ ఆర్ ఫ్యూ లీడర్స్ అన్న, లైక్ మీరైతే ఏంది, మైనంపల్లి హనుమంతరావు గారు కూడా అన్న, వాళ్ళ కార్యకర్తకి ఏమైనా అయితే మాత్రం మీరు రెస్పాండ్ అవుతాడు, ఫోన్ చేస్తే ఎత్తుతాడు, కాంటాక్ట్లో ఉంటాడు. జేసీ పవన్ అన్న, ఐ మీన్ మీ అత్యంత సన్నిహితుడు, పక్క రాష్ట్రం పోతే మా మూటా గోపాల్ కొడుకు జయసింహ. మీరు కేవలం కార్యకర్తల కోసమే పుట్టినట్టున్నారన్న, నాకు నిజంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ. మీరు ఏ పార్టీకి సంబంధం లేదు. ఫిరోజ్ భాయ్ ఓడిపోతే బాధ. డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ ఎంతోమంది కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినారు, ఎమ్మెల్సీలు చేసినారు, ఎంపీని చేసినారు, రాజ్యసభ ఇచ్చినారు, మంత్రి పదవిని ఇస్తున్నారు. డెఫినెట్లీ ఫిరోజ్ భాయ్ లాంటి వ్యక్తులకు కూడా ఇస్తే కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పెరుగుతుంది, ఒక బాధ్యత పెరుగుతుంది, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఏంటిదో ఫిరోజ్ భాయ్ చూపిస్తాడు. డెఫినెట్లీ ఏదో నేను ఫిరోజ్ భాయ్తో ఉన్న బాండింగ్తో ఇది ఒక రిక్వెస్ట్ టు ద కాంగ్రెస్ పార్టీ. డెఫినెట్లీ ఇంతకుముందు చెప్పినట్టు 6 నెలల్లో ఇవ్వాలనుకున్న 6 నెలలు ఇవ్వలేకపోయినారు. బట్ ఎవరైనా కానీ ఇవ్వలేకపోతామని ఎందుకు అడ్రస్ చేయలేకపోయినారు? అది ఫిరోజ్ భాయ్ చెప్పినారు. ఇప్పుడు డెఫినెట్ అడ్రస్ చేస్తే నేను ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడిగేటోళ్ళు కాదు కదా. ఇప్పుడు మీరు నవంబర్లో అడగమన్నా నేను నవంబర్లో అడిగేవాడిని. సో రైట్ పర్సన్ ఇన్ రైట్ పార్టీ కావాలి అంటే ఫిరోజ్ భాయ్ ఈజ్ అ పర్సన్, హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ థింకింగ్ అండ్ వెల్ మెచ్యూర్డ్, అండ్ ఇంకోటి గ్రౌండ్ లెవెల్ పర్సన్. సో షోలు 7 గ్రౌండ్ రియాలిటీ ఉంటాడు. డెఫినెట్లీ ఫిరోజ్ భాయ్ లాంటి వ్యక్తి అసెంబ్లీకి అవసరం. ఎందుకంటే తప్పని చెప్తాడు, అది మా పార్టీ అయినా బయట పార్టీ అయినా. యుద్ధలాగా ఫైట్ చేస్తుండు, 5 times కంటెస్ట్ చేసి ఓడిపోయినాడు. ఫిర్ బి ఆ స్మైల్ మాత్రం అట్లనే ఉంటుంది. చచ్చిపోయేదాకా పఠాన్ లాగా ఫైటర్ అంట. నీ అమ్మ పంచులు అన్నకి. సో డెఫినెట్లీ అన్ని ఎమ్మెల్యే అయితే కాన్స్టిట్యున్సీలో నాంపల్లిలో మొత్తం ఎమ్మెల్యేలు అవుతారు. నాంపల్లికి ఒక బెస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తారు, ఒక బెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తారు, అందరినీ ధనవంతులను చేస్తారు, నిరుద్యోగ సమస్యలు ఉండదు, ఇవన్నీ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను ఫిరోజ్ భాయ్తో నీకు చాలా క్లోజ్ అసోసియేట్గా నేను జర్నీ చేసినాను కాబట్టి ఒక్కసారి నాకు అన్ఎక్స్పెక్టెడ్గా నాకు కాల్ వచ్చింది. నేను డెఫినెట్లీ బ్రదర్ నేను ఒక చిన్న మాట, నేను ఇంటర్వ్యూలో ఉన్నాను. మీది తాడిపత్రియా? మీది అనంతపూర్ డిస్టిక్ రైట్? ఇప్పుడు మన ఫిరోజ్ భాయ్ ఇంటర్వ్యూ చేస్తున్నా. ఫిరోజ్ భాయ్ ఓడిపోతే మీకు ఎందుకు బాధ అనిపించింది? ఫిరోజ్ భాయ్ కాస్ మనిషి కదా, కాస్ మనిషి, అందులో దిల్లార్ మనిషి, ఎప్పటికీ ఎవరికి ఆపద వచ్చినా కూడా ముందుంటాడు. ఎగ్జాక్ట్లీ, ఎవరికి ఆపదలు వచ్చినా పరిచయం ఉండాల్సిన అవసరం లేదు. వ్యక్తి పరిచయం ఉండాల్సిన అవసరం తెలియాల్సిన అవసరం లే. నాయకుడు వైపు ఉంటాడు, వైపు ఉంటాడు. ఏదైనా పోరాటాల యోధుడు, ఆయన లీడర్ కాదు, ఆయన పోరాట యోధుడు. ఓకే, అదేనా? మరి కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందా? 100% చేయాలని మాకైతే 100% చేయకుండా మటుకు ఆడ పార్టీ రాజీనామా చేసి ధర్నామా చేస్తాం. మీది పక్క రాష్ట్రం కదా. ఎందుకంటే అటువంటి లీడర్ ని అట్లా
అట్లా పార్టీ దొరకడం చాలా గొప్ప విషయం అది. ఓకే 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 ఓకే. సో డెఫినెట్లీ రానున్న రోజుల్లో ఫిరోజ్ భాయ్ని ఒక మంత్రి హోదా చూడాలనుకుంటారు మీరు? 100% అవుతాడు. ఖచ్చితంగా చేసిన తర్వాత మేము కూడా పోరాడతాం. ఓకే, సింగిల్ వర్డ్ అబౌట్ ఫిరోజ్ భాయ్. దిల్లారు ఒక పోరాట యోధుడు ఆయన. ఓకే డన్ డన్. నేను మీకు ఇంటర్వ్యూలో ఉన్నా, కాల్ చేస్తాను. మర్చిపోయి ప్రీ ప్లాన్ కాల్ అయితే కాదు కదా, నువ్వు ఏదో పర్పస్ మీద ఫోన్ చేసినావు. దర్శనానికి పోతున్నాను, నువ్వు ఫోన్ నీకు నీ హెల్ప్ కావాలని ఫోన్ చేస్తాం. ఓకే దర్శనం నేను చేపిస్తాను, నేను ఒక 10 నిమిషాలు ఇంటర్వ్యూ అయిపోతాను. సియానా, ఓకే లెట్స్ క్లోజింగ్ దిస్ ఇంటర్వ్యూ. ఫైనల్లీ అన్న, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కొంచెం స్పీడప్ కావాలంటే ఏం చేయాలి? ఇదే మీ కాంగ్రెస్ పార్టీకి మీరు మెసేజ్ చేయండి. స్పీడప్ ఏం లేదు, స్పీడప్ ఉన్నది. అందరూ ఎమ్మెల్యేస్ కానీ మినిస్టర్స్ కానీ టోటల్గా హనీమూన్ టైం పక్కా అయిపోయింది. ఇప్పుడు ప్రజల్లో ఉండాలి 24/7 అని ఉండాలి. మొత్తం 6 గ్యారెంటీలు తీసుకోవాలి. ప్రతి ఒక్క గడప, ప్రతి ఒక్క గల్లీ, ప్రతి ఒక్క బస్తీ, ప్రతి ఒక్క ఇల్లు అందరికీ పోయి ఆ స్కీమ్లో ఇవ్వాలి. ఏది మేము ప్రామిస్ చేస్తున్నాం అది చేస్తేనే కాంగ్రెస్ ఫ్యూచర్, లేకుంటే కాంగ్రెస్ ఫ్యూచర్ కాదు. ఓకే డెఫినెట్లీ ఏదైతే ఫిరోజ్ భాయ్ చెప్పిందో 100% రైట్. అండ్ మోర్ ఎవర్ నవంబర్ ఇస్ అ టైమ్ అని చెప్పారు. ఈ నవంబరా వచ్చే నవంబరా? కమింగ్ నవంబర్. డిసెంబర్ మేము గవర్నమెంట్ ఫామ్ చేసినాం, కానీ నవంబర్ లాస్ట్ వీక్లో నీకు ఇంటర్వ్యూ ఉంటారు. లెట్స్ క్లోజింగ్ దిస్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. At what time and when should we expect our ministry అన్న? అరే దట్ ఈస్ హై కమాండ్, దట్ ఈస్ లెఫ్ట్ టు ద చీఫ్ మినిస్టర్. వాళ్ళు డిసైడ్ చేస్తారు. మేము ప్రజల్లో ఉంటాం, 24/7 పని చేస్తాం. హోదా వస్తే కూడా పని చేస్తాం, హోదా రాకపోతే కూడా పని చేస్తాం. ప్రజలకి అంకితం జీవితం చేస్తాం కాబట్టి అది ఓకే. ఒక ట్యాగ్ అన్న ఒక్క మాట ప్లీజ్, లెట్స్ క్లోజ్ అన్న. కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ? అందరు లెసన్ తీసుకోవాలి. పవర్ శాశ్వతంగా ఉండదు, పర్మనెంట్గా ఉండదు. ఏది చెప్తే అది అమలు చేయాలి. అమలు చేయకపోతే బతుకు బస్ స్టాండ్ అవుతుంది. కేసీఆర్ కేటీఆర్ కవిత లాగా అయిపోతుంది. కవిత మనం చూస్తే బాధ అనిపిస్తలేదు? మోర్ దెన్ 100 days. అరే బాధ ఎందుకు ఇస్తుంది అంటే, నాకు 100 కోట్లలో పోయి 1.5 years దాకా బెయిల్ రాదు. సో ఇంత చిన్న దానిలో నువ్వు ఎందుకు పోయినావా కవిత అని బాధ ఉన్నది. అది 1000 కోట్లు పోవాలి, 2000 కోట్లు పోవాలి, 4000 కోట్లు పోవాలి. మీ అయ్యా చేస్తున్నాడు కదా, మీ తమ్ముడు కూడా, మీ అన్న కూడా చేస్తున్నాడు కదా, సంతోష్ కూడా చేస్తున్నాడు కదా, హరీష్ రావు కూడా చేస్తున్నారు కదా. అట్లా చేయాలి. అండ్ దానికోసం 100 కోట్లలో నువ్వు పోతే నీ అయ్యా ఎంత పరిశాన్ అవుతున్నాడు. అరే పాపం అయ్యా అయ్యాలా ఇక్కడ ఉండి కూతురికి కలవాలి అంటే సిగ్గుపడుతున్నాడు. ఎందుకంటే మా కూతురు 100 కోట్లు పోయింది, 1000 కోట్లు 2,000 కోట్లు పోతే నేను తిహార్కి పోయి కలిసేది కదా. ఇంత చిన్న పాకెట్ ఎందుకు కొట్టింది? మనం ఒక పెద్ద గజ దొంగ ఫ్యామిలీ నుంచి ఉన్నాం, ఏదో పెద్దది కొట్టాలి, పాకెట్ ఎందుకు కొట్టింది అని నాకు కూడా జాలి వేస్తుంది. అరే కవితమ్మ, నువ్వు 100 కోట్లు ఎందుకు రాబోయి? చిల్లన్న ఫాల్తూ బిజినెస్ ఫోర్డు చేస్తున్నాడు. ఏదో శంషాబాద్లో ల్యాండ్ తీసుకొని, కొత్తూరులో ల్యాండ్ తీసుకొని, ఏదో చెల్లపల్లి దగ్గర ల్యాండ్ తీసుకొని వాళ్ళు సంపాదించుకుంటున్నారు 100 కోట్లు. నువ్వు సీఎం కూతురు ఉన్న తర్వాత, ఇంత తెలివి ఉన్న తర్వాత, అరే నువ్వు 100 కోట్లు ఎందుకు రాబోయి లోపల ఉన్నావని అది బాధగా. ఓకే లాస్ట్ చివరిగా, ఇప్పుడు యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ అవుతున్నాయి కాబట్టి ప్రెసిడెంట్స్కి మీరు ఎవరికి మద్దతు ఇవ్వబోతున్నారు? చాలా మంది మీకు అప్రోచ్ అయినారనా? చూస్తా ఎవరి దగ్గర చిత్తశుద్ధి ఉన్నది. మీరు ఎవరు అనుకుంటారు? ఇప్పుడు దాకా నా ముందు రాలేదు, చాలా మంది వచ్చినారు, కానీ నేను డిసైడ్ చేయలేదు. లెట్స్ మీట్ ఆన్ నవంబర్.